దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడికి ఇచ్చేసినటువంటి సహోదరులందరికీ కూడా, అలాగే నా తోటి సహోదరులు, కలిసి పనిచేస్తున్నటువంటి సహోదరులు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం ఇండాలజీ గురించి, ఇండాలజీ అనేటువంటి ఒక ప్రోగ్రాం. అయితే ఈ ఇండాలజీ దీని గురించి చెప్పబోయే ముందు మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇండాలజీ ఈ ప్రోగ్రాం అనేది ఒకటి మనం స్థాపించాలి. దీని ద్వారా మన చరిత్ర గురించి కానీ, అలాగే క్రైస్తవ మిషనరీలు మన భారతదేశానికి చేసినటువంటి అపారమైనటువంటి సేవ, దీని గురించి చెప్పాలి ప్రజలకి. ఎందుకంటే అవన్నీ కూడా మరుగున పడిపోతూ ఉన్నాయి. మన క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి సేవలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి తరాలకు కానీ, రాబోయేటటువంటి తరాలకు కానీ మనం చెప్పకపోతే, ఇప్పుడున్న తరాలకు చెప్పకపోతే రాబోయే తరానికి అవి తెలిసేటువంటి అవకాశం లేదు. అవన్నీ కూడా మరుగున పడిపోతూ ఉన్నాయి. ఈలోపు ఏం జరుగుతుందంటే, ఎవరైతే మన క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి సేవ చేశారో వాళ్ళ మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు పని కట్టుకొని. మరి అందువల్ల ఏంటంటే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రజల్లోకి వెళ్ళిద్ది, ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి వెళ్ళిద్ది. కాబట్టి వాస్తవాలు మనం తెలియజేయాలంటే ఉద్దేశంతో సుమారుగా ఒక 8 లేదా 9 సంవత్సరాల క్రితం పగడాల ప్రవీణ్ అన్న, మేము ఎంతో అభిమానంగా పిలుచుకున్నటువంటి పేరు ప్రవీణ్ అన్న, దీన్ని మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశాడు హైదరాబాద్లో, ఏది మన తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో. సో అప్పుడు అనుకున్నాం, ఇండాలజీ అంటే ఏంటబ్బా ఇది ఏదో కొత్తగా ఉంది ఈ పేరు. అప్పుడే మొట్టమొదటిసారి వింటాం మేము, ఏంటిది అని చెప్పి మాకు అర్థమయ్యేది కాదు. తర్వాత ప్రవీణ్ అన్న, అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి మన సహోదరులు జెర్రీ థామస్ అన్న, బిబు గారు, ఇంకా కొంతమంది ఎవరైతే వీటి మీద అధ్యయనం చేసి ఉన్నారో వాళ్ళందరితోటి ప్రతి సంవత్సరం కూడా ఇండాలజీ అటువంటి ప్రోగ్రాం ఒక్కొక్క చోట, ఒక్కో సంవత్సరం ఒక్కో చోట, లేదా ఒక్కో సంవత్సరం 2-3 చోట్ల కూడా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాని ద్వారా ప్రజలను ఎడ్యుకేట్ చేశాడు ప్రవీణ్ అన్న. సో ఆయన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఫౌండర్ ఆయన అనమాట, ఈ ఇండాలజీ అటువంటిది స్థాపించడానికి. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రాం అనేది ఆయన లేకుండా చేయటం అనేది ఇదే మొదటిసారి ఆయన స్టార్ట్ చేసిన తర్వాత. అటువంటి గొప్ప వ్యక్తిని మనం కోల్పోయాం. ఏదేమైనా కానీ మరి ఆయన ఏదైతే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాడో, దీన్ని అలాగే వదిలిపెట్టకుండా దీన్ని రాబోయే రోజుల్లో మనం ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో మరి మన సహోదరుడు బ్రదర్ నోబుల్ గారు, అలాగే ఈ కార్యక్రమం కోసం ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సహోదరులు ఎంతోమంది కూడా మరి వాళ్ళు ఆలోచించి ఒక ఉన్నతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఇంకా జరగాలి రాబోయే రోజుల్లో. ఇంకా అక్కడక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరిగితేనే మనం భవిష్యత్ తరాలకి వాస్తవమైనటువంటి చరిత్ర, వక్రీకరణ లేనటువంటి చరిత్రను మనం అందించినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సందర్భంగా నేను మన నోబుల్ బ్రదర్ని, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ స్ఫూర్తితోటి, వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా అనేక చోట్ల ఇలాంటి కార్యక్రమాలు జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ప్రవీణ్ అన్న లేకపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఆయన మన మధ్య లేకపోవటం, ఆయన గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే దీనికి కారకుడు ఆయనే కాబట్టి ఈ కార్యక్రమం ఇలాంటివి జరగటానికి. ప్రజలను అనేక మందిని కూడా మరి మన చరిత్ర గురించి కానీ, క్రైస్తవ మిషనరీల గురించి కానీ, అలాగే ఇతర గ్రంథాల గురించి కానీ అనేక విషయాలు ప్రజలను ఎడ్యుకేట్ చేశాడు. ముఖ్యంగా మాలాంటి వాళ్ళు, నేను కానీ, బ్రదర్ నవీన్ కానీ, ఇంకా కొంతమంది సహోదరులు, మాలాంటి వాళ్ళని తీర్చిదిద్దాడు ఆయన. చాలా విషయాలు నేర్చుకున్నాం ఆయన దగ్గర. క్రమశిక్షణ కానీ, డిసిప్లిన్ కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ విషయాల్లో సబ్జెక్ట్ ఎలా తీసుకోవాలి, ఎలా గ్యాదర్ చేయాలి, ఎలా ప్రజలకు చెప్పాలి, ఇలాంటి వాటి అన్నింటిలో కూడా మాకు ఆయన తీర్చిదిద్దాడు మమ్మల్ని. అయితే
సో అది మా చేతనైనంత వరకు మేము కొనసాగిస్తూ ఉన్నాం. ప్రవీణ్ అన్న కుటుంబం గురించి, ఆయన విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ కుటుంబం గురించి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇండాలజీ అంటే ఏంటి, అసలు ఏంటి ఇండాలజీ, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంది అనేది మన సహోదరులు ముందుగా ఇంట్రడక్షన్ ఇచ్చారు. బ్రదర్ జెర్రీ థామస్ గారు ఇంట్రడక్షన్ ఇచ్చారు. నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఇండాలజీ అంటే ఏంటంటే చరిత్రను అధ్యయనం చేయటం. చరిత్ర గడిచినటువంటి కాలాన్ని అధ్యయనం చేయటం. దాంట్లోనే దేశ సంస్కృతి కానీ, భాషలు కానీ, ఇంకా రకరకాలుగా వాటన్నిటి గురించి కూడా ఒక అవగాహన, ఒక నాలెడ్జ్ అనేది కలిగి ఉండటాన్ని ఇండాలజీ అంటారు. సో ఇక్కడ మనం క్రైస్తవ మిషనరీలు మన దేశానికి వచ్చి ఎంతో సేవ చేశారు, మనకు తెలుసు ఆ సంగతి. క్రైస్తవ మిషనరీలు విలియం కేరీ గారి దగ్గర నుంచి, మదర్ తెరిసా గారి దగ్గర నుంచి ఇంకా చాలామంది, అనేక మంది, రాబర్ట్ క్లవ్ గారు కానీ, ఇక్కడ ఈ ప్రాంతంలో బహుగా సేవ చేసినటువంటి కొంతమంది క్రైస్తవ మిషనరీలు ఉన్నారు. బైడెన్ దొరగారు, ఇట్లాగా చాలామంది ఉన్నారు. సో వీళ్ళంతా కూడా విస్తృతమైనటువంటి సేవ చేశారు. అంతేకాకుండా వాళ్ళు వచ్చినప్పుడు మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. ముఖ్యంగా మన నర్సాపురం, పాలకొల్లు, రాజోలు, సకినేటిపల్లి ఈ ఏరియాలు, ఈ ప్రాంతాల్లో చూసినప్పుడు 18వ శతాబ్దంలో, అంటే సుమారుగా 18వ శతాబ్దంలో 1830 నుండి 50 ఆ మధ్య ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది ఒకసారి. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఆకలితోటి బాధపడుతూ ఉండేవాళ్ళు, తర్వాత రోగాలతోటి ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా సరే శవాలు ఉంటుండే అనమాట. భయంకరమైన కరువు వచ్చింది 18వ శతాబ్దంలో. అప్పుడు ఇక్కడికి క్రైస్తవ మిషనరీలు వచ్చారు. వాళ్ళల్లో బైడెన్ దొరగారు విశేషమైనటువంటి కృషి చేశారు. ఆ కాలంలో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అన్నం పెట్టారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆ పరిస్థితులు, ఆ కరువు సంభవించినప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది, వాళ్ళందరికీ కూడా ఉచితంగా సేవ చేశారు. వాళ్ళకి అన్నం పెట్టారు, అలాగే కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు. మిషనరీ హాస్పిటల్ స్థాపించారు చుట్టుపక్కలంతా కూడా. అలాగే నర్సాపురంలో ఉన్నటువంటి మిషనరీ హాస్పిటల్, ఆ హాస్పిటల్ ద్వారా ఎంతో సేవ జరిగింది. ఎంతోమందికి వాళ్ళు క్రైస్తవుల, హిందువుల, ముస్లింస్ ఏం చూడలేదన్నమాట. ఒక వ్యాధితోటి దగ్గరికి వచ్చినప్పుడు అందరికీ సేవ చేశారు. మన క్రైస్తవుల గొప్పతనం ఏంటంటే, మీరు క్రైస్తవులు అయితేనే మీకు సేవ చేస్తాం, మీరు క్రైస్తవులు అయితేనే మేము చదువు చెబుతాం, మీరు క్రైస్తవులు అయితేనే మేము అన్నం పెడతాం. ఇట్లాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు మన క్రైస్తవులు, అంటే మిషనరీలు. ఎవరైనా సరే ఆపదలో ఉండి లేదా అవసరంతో ఉండి వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేశారు. వీళ్ళు క్రైస్తవుల, హిందువుల మతాన్ని చూడలేదు వాళ్ళు, అంటే అది మానవత్వాన్ని చాటుకున్నారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఎంతో మంచిగా సేవ చేశారు బైడెన్ దొరగారు. ఇక్కడ నర్సాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో మార్లపూడి ఎంబేరయ్య అని చెప్పి ఒక అతను ఉండేవాడు. మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో, ఈ పాలకొల్లు, ఈ నర్సాపురం ఏరియా, ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బైడెన్ దొరగారు మరి సంపాదించినటువంటి ఆత్మ ఏందయ్యా అంటే మార్లపూడి ఎంబేరయ్య గారు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవాడు. ఆయన్ని మొట్టమొదటిసారిగా ప్రభు వద్దకు నడిపించాడు. ఆయన ద్వారాగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో సువార్త జరిగింది. ఈ బైడెన్ దొరగారు అలాగే ఈ ఎంబేరయ్య అయినటువంటి ఆయన, వీళ్ళు చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా సువార్తను అందించారు. అనేక మందికి మరి స్కూళ్ళు అవి స్థాపించి విద్యను అందించారు. ప్రజలకు వైద్యం అదంతా కూడా అందించారు. చాలా కృషి చేశారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. అందుకే పాలకొల్లో ఇప్పుడు కూడా ఒక ప్రాంతం ఉంటుంది, ఎంబేరయ్యపేట అని పిలుస్తూ ఉంటారు. ఒకప్పుడు అది సిద్ధలపూడి అనేది ఏదో ఉండేది అప్పట్లో ఆ పేరు. ఇప్పుడు ఎంబేరయ్యపేట అని చెప్పేసి మార్చారనమాట. అది ఎందుకు వచ్చింది ఆయనంటే, ఎంబేరయ్య అయినటువంటి ఆయన ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా రక్షణ పొందినటువంటి వ్యక్తి. ఆయన భార్య ఇద్దరికి బాప్తిసం ఇచ్చారు బైడెన్ దొరగారు బహిరంగంగా. సో అటువంటి చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. క్రైస్తవులు ఎంతో కృషి చేశారు. వాళ్ళు నడి వీధిలో కూర్చొని చేతులు పైకెత్తి ప్రార్థన చేసేవాళ్ళంట. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా రక్షణలోకి రావాలి అని చెప్పేసి దేవుడికి మొరబెట్టి
ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళంట. సో అట్లాగా మిషనరీలు ఈ ప్రాంతంలో చక్కగా సేవలు అందించారనమాట. అయితే ఇక్కడ పూర్వకాలంలో మన దేశంలో క్రైస్తవ మిషనరీలు రాకముందు పరిస్థితులు ఎలాగుండే అనేది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన బుక్స్లో రాశాడనమాట. ఆయన కొన్ని వాల్యూమ్స్ రాశాడు. ఆ వాల్యూమ్స్లో అప్పట్లో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని సంఘటనల్ని ఆయన మరి ఇవ్వటం జరిగింది, ఆయన బుక్లో రాయటం జరిగింది. వాటిలో కొన్ని ఒక 2-3 సంఘటనలు మనం పరిశీలిద్దాం, ఏం రాసి ఉన్నాయి ఏంటి అనేది. అది అంబేద్కర్ రచనలో ప్రసంగాలు, వాల్యూమ్ నెంబర్ 5, పేజ్ నెంబర్ 39. ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే, ఇది బాంబే సమాచార్ 1936 డిసెంబర్ 19న ప్రచురించబడినటువంటి ఒక వార్త, బాంబే సమాచార్ అటువంటి పత్రికలో. ఇక్కడ అంబేద్కర్ గారు రాసినటువంటి విషయం అన్నమాట. ఇది ఏంటంటే, కాలికట్టులోని కంబాడి గ్రామంలో ఒక యువతి యొక్క బిడ్డ బావిలో పడింది. అప్పుడు ఆ యువతి రక్షించమని కేకలు పెట్టినా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా బావిలో దూకి ఆ బిడ్డను రక్షించడానికి ముందుకు రాలేదు. అప్పుడు దారిని పోయే ఒక అపరిచితుడు వచ్చి బావిలో దూకి బిడ్డను రక్షించాడు. తర్వాత అక్కడున్న ప్రజలు అతను ఎవరైనా అడగ్గా తాను అస్పృశ్యుడని చెప్పాడు, అంటే అంటరాని వాడిని అని చెప్పాడు. అప్పుడు వారు అతని కృతజ్ఞతలు చెప్పటం పోయి, మరి బావిని మైలపరిచావు నువ్వు, నీ వల్ల మైలపడిపోయింది బావి అని చెప్పేసి దుర్భాషలాడి అతను కొట్టారంట. సో ఆ పరిస్థితులు, అంటే ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి అనేది, అంటే క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్ళు ఇవి కొనసాగినాయి. ఇలాంటి పరిస్థితులు రాకముందు ఇంకా ఇంతకంటే భయంకరంగా ఉన్నాయన్నమాట. అంటే ఏంది, ఒక బావిలో ఒక బిడ్డ పడిపోయారు, దారిని పోతున్నటువంటి వ్యక్తి వచ్చి బావిలో దూకి ఆ బిడ్డను రక్షిస్తే అప్పుడున్నటువంటి సమాజం ఎవరు నువ్వు అని అడిగినప్పుడు నేను ఒక అంటరాని వాడిని అస్పృశ్యుడిని అని చెప్పాడు. నీ వలన మా బావి మా నీళ్ళన్నీ కూడా మైలబడిపోయినాయి, నువ్వు ఒక అంటరాని వాడివి, నువ్వు బావిలో ఎందుకు దూకావని చెప్పేసి, అంటే ఆ బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు అతనికి కృతజ్ఞతలు చెప్పి గౌరవించాల్సింది పోయి అతన్ని దుర్భాషలాడి కొట్టారంట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి మన దేశంలో ఆ రోజుల్లో పరిస్థితులు ఎలాగుండే అనేది. తర్వాత ఇంకో సంఘటన చెప్తాను. తర్వాత అంబేద్కర్ రచనలో ప్రసంగాలు వాల్యూమ్ నెంబర్ 5 పేజ్ నెంబర్ 31లో అప్పుడున్నటువంటి పరిస్థితి చెప్తున్నాడు. ఒకటి, అస్పృశ్యులకు ఇచ్చేటటువంటి కూలి డబ్బులు కానీ మొక్కజొన్నల రూపంలో కానీ ఇస్తారు. అంటే ఈ అస్పృశ్యులని పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేసినప్పుడు వాళ్ళకి ఇచ్చేటటువంటి కూలి డబ్బుల రూపంలో కానీ, లేదంటే మొక్కజొన్నలు అంటే వాళ్ళు తినేటటువంటి ఆహారాలు అవన్నీ ధాన్యం రూపంలో ఇచ్చేవాళ్ళు అనమాట. అస్పృశ్యులకి ఇచ్చేటటువంటి జొన్నలను గోబరోవా అంటారు. అంటే పశువుల పేడలో ఉండే జొన్నలని దీని అర్థం, గోబరవా అని పిలుస్తారంట. అస్పృశ్యులకి ఇచ్చేటటువంటి జొన్నలు అంటే వాళ్ళు వండుకొని తినేటటువంటి వాటిని. ఏంటి దీని అర్థం ఏంటంటే ఆవు పేడలో ఉండేటటువంటి జొన్నలు అనమాట. మార్చి ఏప్రిల్ నెలలో జొన్నలు ఎదిగి పంటకు వస్తాయి. కోతకు వచ్చిన పంటను కోసి నూర్పిడికి పంట కళ్యంలో పరిచి పశువులను వదులుతారు. పశువుల తొక్కిడికి జొన్నలు నూర్పబడతాయి. అయితే నూర్పిడి సమయంలో ఎద్దులు గడ్డితో బాగా జొన్నలను కూడా తింటాయి. జీర్ణం కాని జొన్నలను అవి మర్నాడు పేడతో పాటు విసర్జిస్తాయి. పేడను కడిగి వేరు చేసిన ఆ జొన్నలను అంటరాని కూలీలకు బత్యం క్రింద కొలుస్తారు. ఆ పేడ జొన్నలను వారు దంచుకొని రొట్టె చేసుకొని తింటారు. అంటే వీళ్ళు తీసుకునేటువంటి ఆహారం, అస్పృశ్యులుగా పిలువబడేటువంటి వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం ఎలాంటి ఆహారం తీసుకునేవాళ్ళు చూడండి. ఆ రోజుల్లో వీళ్ళ పొలంలో పనిచేసినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి కూలి ఏంటంటే ఎద్దుల్ని నూర్పిడి, అంటే ఆ రోజుల్లో ట్రాక్టర్లు ఇవన్నీ ఉండేవి కాదు కదా, ఎద్దుల్ని వాటిని వదిలి రాలినటువంటి ధాన్యాన్ని తీసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు ఎద్దులు తిరిగేటప్పుడు ఏమైందంటే అవి పేడేస్తూ ఉంటాయి. ఆ పేడ వేసినప్పుడు ఆ పేడలో ఈ జొన్నలన్నీ అంటే ఎద్దులు తింటుంటాయి కదా జొన్నలు, అవి కొన్ని పేడలో వస్తాయంట బయటికి. అప్పుడు ఆ పేడలో ఉన్నటువంటి జొన్నల్ని కడిగి వీళ్ళకి ఇచ్చేవాళ్ళు అంట, అస్పృశ్యులను పిలువబడేవాళ్ళు. అంటే ఎంత దుర్భరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడిపేవాళ్ళు చూడండి. తర్వాత గుజరాత్లో పరిస్థితి ఎలాగుండేది అనేది అంబేద్కర్ గారు చెబుతున్నాడు. తాము అస్పృశ్యులమని చాటేందుకు అస్పృశ్యులు ఒక కొమ్మును ధరించాల్సి ఉండేది. అంటరాని వాళ్ళుగా పిలువబడేటువంటి వాళ్ళు గుర్తుగా వాళ్ళ కొమ్మును ధరించాలంట. మరాఠాల పేష్వాల పాలనలో, అంటే శివాజీ తర్వాత కాలంలో వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలంలో పరిస్థితులు ఎలా ఉండేవని చెప్తున్నాడు ఇక్కడ. పేష్వాల పాలనలో రాజధాని పూనా నగరంలో ఉదయం 9 గంటల లోపున మధ్యాహ్నం 3 గంటల తర్వాత
అస్పృశ్యులను రానిచ్చేవారు కాదు. ఉదయం 9 గంటల ముందు కానీ, తర్వాత మధ్యాహ్నం 3 గంటల తర్వాత కానీ అస్పృశ్యులను రానిచ్చేవాళ్ళు కాదు వీధుల్లోకి. ఎందుకంటే ఆ సమయాల్లో నీడలు పొడుగ్గా పడతాయి. అస్పృశ్యుల నీడ పడితే బ్రాహ్మణులు మైలబడిపోతారు. మళ్ళీ శుచి అయ్యేంతవరకు బ్రాహ్మణుడు నీరు తాగలేడు, తిండి ముట్టలేడు. కుక్కలు పశువులు యథేచ్ఛగా తిరగవచ్చు, కానీ అస్పృశ్యుడు మాత్రం తిరగడానికి వీల్లేదు. అంటే ఉదయం పూట, ఉదయం 9 గంటలుగా ముందు కానీ, తర్వాత సాయంత్రం 3 గంటల 4 గంటల తర్వాత కానీ అస్పృశ్యులుగా పిలవబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళని బయటికి రానిచ్చేవాళ్ళు కదండి, వీధుల్లో తిరగనిచ్చేవాళ్ళు కాదు. ఎందుకు? ఉదయం పూట మన నీడలు అనేవి పొడవుగా పడతాయి. ఈ నీడ పొడవుగా పడినప్పుడు ఈ అగ్రకులాలుగా పిలువబడినటువంటి వాళ్ళు, ముఖ్యంగా బ్రాహ్మణులు, ఆ నీడను తొక్కుతారేమోనని చెప్పేసి, ఆ నీడను తొక్కితే మైలబడిపోతారు, అంటుబడిపోతారని రానిచ్చేవాళ్ళు కాదు. వస్తే భయంకరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు. తర్వాత మరాఠా పేష్వాల పాలనలో అస్పృశ్యులు నేల మీద ఉమ్మి వేయటానికి లేదు. ఏ హిందువు అయినా కాలుతో తొక్కి మైలబడిపోతాడని, అంచేత మెడలో ఓ మట్టి కుండ వేలాడేసుకొని అందులో ఉమ్మి వేసుకోవాలి. అస్పృశ్యుడు నడిచి వెళ్ళేటప్పుడు అతని అడుగుజాడలు పడతాయి, అంచేత వాటిని ధరించుకొని తిరగాలి వాళ్ళు. తర్వాత వాళ్ళు నడిచేటప్పుడు తుడిచేందుకు ఒక ముళ్ళకంపను కూడా ఈడ్చుకుంటూ పోవాలి. బ్రాహ్మణుడు ఎదురు పడితే నేల మీద సాగిల పడాలి, లేకపోతే అతని నీడ బ్రాహ్మణుడి మీద పడవచ్చు. అంటే వెళ్ళేటప్పుడు వాళ్ళు ఉమ్మి ఊస్తే కింద నేల మీద పడిద్ది, అది పొరపాటున వీళ్ళు తొక్కుతీ మైలబడిపోతారు. కాబట్టి ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళకు కొన్ని ఆంక్షలు పెట్టారు అస్పృశ్యులుగా పిలవబడే వాళ్ళకి. మెడలో ఒక మట్టి ముంత కట్టుకోవాలి, వాళ్ళు ఉమ్మి వస్తే ఆ ముంతలో ఉయ్యాలన్నమాట. అదేవిధంగా మరి ఎవరైనా బ్రాహ్మణుడు ఎదురైతే వీళ్ళు నిలబడకూడదు, అస్పృశ్యులు వెంటనే కూర్చోవాలి అక్కడ, ఎందుకంటే వీళ్ళ నీడ మళ్ళీ వాళ్ళు తొక్కుతారు కదా, అందువల్ల. తర్వాత వీళ్ళు నడిచేటప్పుడు వెనకమాల ఒక ముళ్ళకంప కానీ ఏదో ఒక చీపురు లాంటిది కానీ కట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు నడిచినటువంటి అడుగుల్ని ఆ వెనకమాల ఉన్నటువంటి చీపురి లేదా కంప అనేది శుభ్రం చేసుకుంటా వెళ్ళిద్ది. ఇటువంటివన్నీ కూడా మరి శివాజీ వాళ్ళ యొక్క వారసుల కాలంలో, ఛత్రపతి శివాజీ చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క వారసుల కాలంలో ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. తను ఫలానా అని గుర్తించేటట్టుగా మహారాష్ట్రలో అస్పృశ్యులు నల్లని దారాన్ని మెడ చుట్టూ కానీ మణికట్టుతో కానీ కట్టుకోవాలి. చూడంగానే నువ్వు అస్పృశ్యుడు అని గుర్తుపట్టేటట్టుగా, అంటే అస్పృశ్యుడు అని గుర్తుపడితే దానికి తగినటువంటి జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటారనమాట. అంటే దూరంగా దొలిగిపోవటం, ముట్టుకోకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. దాని గుర్తుగా నల్లటి దారాన్ని వాళ్ళు ధరించాలి. మలబార్లో అస్పృశ్యులు ఒక అంతస్తు కంటే ఎక్కువ ఎత్తు ఉండే ఇల్లు కట్టుకోవడానికి లేదు. ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు అటువంటి పుస్తకాల్లో వాల్యూమ్ నెంబర్ 12 అలాగే 7 వీటిలో ఉంటాయి అన్నమాట. ఆ వాల్యూమ్స్ మీరు చూస్తే ఉంటాయి. పేజీ నెంబర్లు కూడా ఇచ్చాను నేను, 713, 712 అట్లాగా. తర్వాత చూడండి, మలబార్లో అస్పృశ్యులు ఒక అంతస్తు, అంటే అంటరాని వారిగా పిలవబడేటువంటి వాళ్ళు వాళ్ళ అంతస్తులు ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదన్నమాట. వాళ్ళు అంటే 2-3 అంతస్తులు ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు, ఆంక్షలు ఉండే వాళ్ళకి. అలాగే మలబార్లో అస్పృశ్యులు గొడుగులు తీసుకెళ్ళకూడదు, చెప్పులు వేసుకోకూడదు, బంగారు నగలు పెట్టుకోకూడదు. అంటే ఈ పరిస్థితులన్నీ కూడా ఆ రోజుల్లో ఉన్నాయి మన భారతదేశంలో. క్రైస్తవ మిషనరీలు ఇండియాకి రాకముందు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఎలా ఉండేవి అనేది ఉదాహరణలు చెప్తున్నాను మీకు. ఇదంతా మనం ఏదో ఊహించి చెప్పటం కాదు, ఎక్కడో విన్నటువంటి కల్పనా కథలు కాదు, చరిత్రలో జరిగినటువంటివి, నమోదు కాబడినటువంటివి. ఆ రోజుల్లో మరి పత్రికల్లో వచ్చినటువంటి సంఘటనలు కానీ, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కోట్ చేసినటువంటి విషయాలు, ఆయన కళ్ళతో చూసినటువంటివి, విన్నటువంటి విషయాల్ని పుస్తకాల రూపంలో రాశాడు. వాటి గురించి నేను మాట్లాడుతాను అన్నమాట, ఏమి జరిగినాయి మన దేశంలో. తర్వాత దక్షిణ భారతంలో అస్పృశ్యులు నడుముకు పైన బట్ట కప్పుకోవడాన్ని స్పష్టంగా నిషేధించారు. ఆడవాళ్ళు వక్షస్థల భాగానికి ఆచ్ఛాదన లేకుండా ఉండి తీరాలి. ఇది ఎంత దుర్మార్గమో చూడండి. ఆడవాళ్ళు పైన ఒంటి మీద వస్త్రం అనేది ఉండకూడదు, వాళ్ళు కింద నడుము కాడ నుంచి కింద కొండాలి తప్ప పైన వస్త్రం ఉండకూడదు. ఆడవాళ్లే కదా, మగవాళ్ళని కూడా అలాగే చూశారు దారుణంగా. వాళ్ళు సరైనటువంటి వస్త్రాలు ధరించడానికి లేదు, శరీరం అంతా కూడా వస్త్రాలను కప్పుకొని ఉండటానికి వీల్లేదు. అంత దారుణంగా టార్చర్ పెట్టారు ఈ ఎస్సీ ఎస్టీ ఇలాంటి బీసీ వీళ్ళందరినీ, శూద్రులను, ముఖ్యంగా శూద్రుల్ని, అలాగే అంటరాని వాళ్ళని. శూద్రులు కూడా అంటరాని వాళ్ళే. అంటే ఇప్పుడు మీకు శూద్రులు అంటే ఒక క్లారిటీ ఇవ్వాలి మీకు. మన వాళ్ళు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, మరి శూద్రులు అంటే ఎవరో ఎస్సీ ఎస్టీ వాళ్ళే కావాలనుకుంటారు. కాదు, ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో కమ్మ, కాపు, రెడ్డి,
వెలమ ఇలాంటి క్యాస్ట్లు చెందినటువంటి వాళ్ళంతా కూడా అప్పుడు శూద్రులే. వీళ్ళంతా కూడా బ్రాహ్మణులు, ఈ మనువాదుల యొక్క వాళ్ళ దుర్మార్గాలకు బలైనటువంటి వాళ్ళే. వాళ్ళంతా కూడా ఇదిగో ఇలాంటి బాధలను అనుభవించినటువంటి వాళ్ళే. కాబట్టి ఈ విషయం మీరు క్లారిటీ తీసుకోవాలి. ఎవరయ్యా శూద్రులు అని అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 కాక మిగిలిన వాటి వాళ్ళంతా కూడా శూద్రులు, అలాగే అస్పృశ్యులుగా చండాలు అని పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని అనుభవించారు, బాధలను అనుభవించారు, నరకాన్ని అనుభవించారు వాళ్ళ చేతులు. తర్వాత పేష్వాల పాలనలో నేరస్తులను దండించడానికి కులం రీత్యా విభేదం పాటించేవారు. కులాన్ని బట్టి శిక్షలు ఉండేవి, అన్నమాట. అతను బ్రాహ్మణుడు కనుక అయితే ఒక వ్యక్తిని చంపినా సరే అతనికి మరణశిక్ష ఉండకూడదు. అతన్ని ఊరు నుంచి బయటికి పంపించేయాలి, గుండు చేసి అక్కడి నుంచి అతను బతకడానికి కావాల్సిన డబ్బులు ఇచ్చి ఊరు దాటిచ్చేసేయాలి వేరే ఊరికి. బ్రాహ్మణుడు కనుక మరణకరమైనటువంటి శిక్షని పొందేందుకు అర్హుడైనా సరే ఆ మరణశిక్ష విధించకూడదు. కానీ ఇతర శూద్రులుగా పిలవబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అలాంటి తప్పు ఏదన్నా చేస్తే వాళ్ళకి మరణశిక్ష విధించాల్సిందే అని చెప్పారు. అప్పట్లో ఆ విధంగా ఉండే శిక్షలు. అలాగే బెంగాల్లో భూ యజమాని కులాన్ని బట్టి శిస్తూ ఉండేది. ఎక్కువ కులానికి తక్కువ శిస్తూ, తక్కువ కులానికి ఎక్కువ శిస్తూ. అంటే ఈ పన్నులు చెల్లించేటువంటి విధానంలో కూడా వ్యత్యాసం ఉండేది. తక్కువ కులానికి చెందినటువంటి వాళ్ళ దగ్గర ఎక్కువ పన్ను వసూలు చేసేవాళ్ళు. మరి ఎక్కువ కులాలు కానీ పిలువబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కాలంలో వాళ్ళ దగ్గర తక్కువ పన్ను వసూలు చేసేవాళ్ళు అని చెప్తున్నారు. అలాగే మరాఠా పేష్వాల పాలనలో బ్రాహ్మణులు తప్ప మరి ఇతరులు ఎవరైనా సరే వేదాలని చదివినట్లయితే, వేదాలను పలికినట్లయితే వాళ్ళ నాలుకలు కణాలకు గురయ్యాయి. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే వేదాలు కనుక చదివితే వాళ్ళు శూద్రులు కానీ లేదా చండాలు అని పిలువబడుతున్నటువంటి అంటరాని అస్పృశ్యులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా సరే వేదాలను కనుక చదివారంటే వాళ్ళని తీసుకొచ్చి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ నాలుకలు కోసేసేవాళ్ళు. ఇవన్నీ చరిత్రలో జరిగినాయి మన మిషనరీలు రాకముందు. అప్పుడు పేపర్లో వచ్చినటువంటి ఒక సంఘటన 1928లో ఫిబ్రవరి 26న ప్రతాప్ పత్రికలో ఒక సంఘటన వెలువడింది. జోధ్పూర్ రాష్ట్రంలోని చందయాల్లో మీరు ఇంకా హరిజనులకు హల్వా ఇది మనకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినేటువంటి హక్కు కూడా లేదు అప్పట్లో. వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు ఏదైతే కొన్ని నియమిస్తారో ఆహారం మాత్రమే తీసుకోవాల్సి వచ్చేదన్నమాట. 1931 అక్టోబర్ 25వ తారీఖున అప్పుడు ప్రతాప్ అనేటువంటి పత్రిక నుంచి వచ్చినటువంటి వార్త, గర్వాలా జిల్లాలోని హరగాంలో గ్రామంలో అస్పృశ్యులైన పెళ్లి కుమారుణ్ణి పల్లకిలో కూర్చోబెట్టి పెళ్లి వాళ్ళు బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉండగా హిందువులు ఆ వార్త విని పెద్ద గుంపుగా వచ్చి పెళ్లి వారిని కొట్టారు. వాళ్ళని తీవ్రమైన చలిలో 24 గంటలు అన్నం లేకుండా నిలిపివేశారు. పెళ్లివారి పట్ల హిందువులు చాలా అమానుషంగా ప్రవర్తించారు. అస్పృశ్యుల ఆ పరిస్థితుల నుండి పోలీసులు వచ్చేంతవరకు బయటపడలేకపోయారు. అంటే పెళ్లి కనుక ఏదన్నా కొంచెం ఆర్భాటంగా చేసుకోవాలనుకుంటే అస్పృశ్యులుగా పిలువబడినటువంటి వాళ్ళు హిందువులు ఓర్చుకునేవాళ్ళు కాదు, ఒప్పుకునేవాళ్ళు కాదు. ఈ శూద్రులు అస్పృశ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనుక వివాహ సందర్భంలో గుర్రాన్ని ఎక్కినా లేదన్నా కొద్దిగా ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలని చూస్తే వీళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదనమాట. ఇప్పటికీ మనం చూస్తున్నాం కొన్ని పత్రికల్లో, ఇప్పుడు కూడా మనం ఇలాంటి సంఘటనలు రాజస్థాన్ కానీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల్లో మరి ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. ఇవి చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ టైం ఎక్కువైంది కాబట్టి నేను అక్కడక్కడ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇది చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇది బాంబే సమాచార్ 1936లో వచ్చినటువంటి ఒక న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అన్నమాట. ఇది మలబార్లో యజువా కులానికి చెందిన 17 సంవత్సరాల శివరామన్ హిందువుల దుకాణానికి ఉప్పు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. అతడు మలయాళంలో ఉప్పు అని అడిగాడు. మలబార్లో ఆచారం ప్రకారం సవర్ణ హిందువులు మాత్రమే ఉప్పు అని పలకాలి, హరిజనులు పులిచాతన్ అని పలకాలి. అలా పలకనందుకు ఆ దుకాణదారుడు కోపగించుకొని శివరామన్న బాగా కొట్టాడు. ఆ తీవ్రమైనటువంటి దెబ్బలకు తర్వాత అతను చనిపోయాడు. ఏ నేరం చేశాడు అతను? ఏమీ నేరం చేయలే. ఉప్పు అనేటువంటి పదాన్ని పలికాడు. ఉప్పు అని పలకాలి అని అంటే సవర్ణ హిందువులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వీళ్ళు మాత్రమే ఆ పదం పలకాలి. ఈ అస్పృశ్యులుగా అంటరాని వాళ్ళుగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పేరు పలకూడదు అని చెప్పి మరి ఆ షాపుకి వెళ్ళి ఉప్పు కొనుక్కోవడానికి వెళ్ళి ఉప్పు ఇమ్మని అడిగినప్పుడు నువ్వు ఈ పదం పలుకుతావా, ఉప్పు అనే మాట నీ నోటి నుంచి వచ్చిందని చెప్పి అతన్ని భయంకరంగా కొట్టారు. కొడితే ఆ దెబ్బలో చనిపోయాడంట ఆయన. అంటే ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి ఈ విషయాలు.
చెర్నాల జిల్లాలోని కటు గ్రామంలో చాద్ సింగ్ అనే హరిజనుడు ఉన్నత కులానికి చెందిన జమీందార్ బావిలోని నీళ్లు త్రాగినందుకు ముఖానికి నల్ల రంగు పూసి గాడిదపై కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించారు. స్వతంత్ర భారతదేశంలో మారుతున్న వాతావరణంలో హరిజనులు మాత్రం పెద్ద కులాల అసాధారణమైనటువంటి దమన చర్యలకు గురవుతూ ఉన్నారు. అంటే వాళ్ళ బావిలో కానీ చెరువుల్లో కానీ ఈ అగ్ర కులాలుగా పిలవబడేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఆ బ్రాహ్మణులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో క్షత్రియులు వైశ్యులు వీళ్ళు తాగేటటువంటి చెరువుల్లో నీళ్లు తాగినా వాళ్ళు తాగేటటువంటి బావుల్లో నీళ్లు తాగినా భయంకరంగా శిక్షించేవాళ్ళు, ఒక్కొక్కసారి కొట్టి కూడా చంపేసేవాళ్ళు అనమాట. ఇలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. బరోడా రాజ్యంలో ఇది 1931 మే 9న టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో వచ్చినటువంటి న్యూస్ అనమాట. బరోడా రాజ్యంలో అస్పృశ్యుల స్థితి బ్రిటిష్ ప్రాంతంలోని వారికంటే మెరుగ్గా ఉందనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రం అంత్యజ కులాల వాళ్ళను సవర్ణులతో సమానంగా చూడాలని చట్టాలు చేసింది. కానీ మొన్న ఒక అంత్యజ స్త్రీ, అంటే ఒక అంటరాని స్త్రీ తన కొడుకును ప్రాథమిక పాఠశాలకు పంపినందుకు కొట్టారు. ఆమె పొలంలోని పంటను తగలబెట్టారు. అంటే ఈ అస్పృశ్యులుగా పిలువబడినటువంటి వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదు, వాళ్ళు చదువుకోకూడదు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండకూడదు. వాళ్ళు అలా చదువుకుంటే వాళ్ళని చంపటం లేదా వాళ్ళ ఆస్తుల్ని తగలబెట్టడం అలాంటివి చేసేవాళ్ళు. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట. బ్రాహ్మణుడు హత్య చేసినా సరే అతన్ని ఉరి తీయకూడదు. ఇది మనుస్మృతి 8వ అధ్యాయం 380వ శ్లోకంలో చాలా క్లియర్గా ఉంటుంది. ఈ మినహాయింపు అనేది 1837 వరకు కొనసాగింది. బ్రిటిష్ ప్రభుత్వం 1837లో పీనల్ లాను సవరించి వారికి కూడా ఉరిశిక్షను విధించడం జరిగింది. అంటే క్రైస్తవ మిషనరీలు మన ఇండియాకి రాకముందున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే బ్రాహ్మణుడు హత్య చేసినా సరే అతనికి మరణశిక్ష అనేది లేదంట. ఇది ఎంతకాలం అంటే ఇతరులు మిగతా వాళ్ళు హత్య చేస్తే వాళ్ళకి మరణశిక్ష ఉంది. అయితే ఈ బ్రాహ్మణుడికి ఈ మినహాయింపు ఎంతకాలం వరకు ఉంది అని అంటే 1837 వరకు ఇది కొనసాగింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు తెచ్చినటువంటి చట్టంతో బ్రాహ్మణులకు కూడా నువ్వు హత్య చేస్తే ఖచ్చితంగా నీకు మరణశిక్ష ఉంటుందని చెప్పేసి ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పటి వరకు కూడా ఇతనికి మినహాయింపు అనమాట. అంటే బ్రాహ్మణులు ఏది చేసినా సరే వాళ్ళకి ఎదురు తిరిగి ప్రశ్నించడానికి లేదు, వాళ్ళు ఎంత అన్యాయం దుర్మార్గాలు చేసినా సరే వాళ్ళని ఏమీ అనటానికి లేదని చాలా క్లియర్గా ఇక్కడ మనకు కనపడుతుంది. అంటే పూర్వకాలంలో మన దేశంలో పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఇక్కడ అంబేద్కర్ గారు చెప్తున్నారు చూడండి, బ్రాహ్మణులు బండ్ల కొద్దీ సృష్టించినటువంటి శాస్త్రాలు పేదరికం, నిరక్షరాస్యత, మూఢ విశ్వాసాలతో కూరుకుపోయిన జనసామాన్యాన్ని వెర్రివాళ్ళని చేసి దగా చేసి దోసుకోవడానికి వారికి ఉపయోగపడ్డాయి. ఈ బ్రాహ్మణులు సృష్టించినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, వేదాలు కానీ, పురాణాలు కానీ, ఉపనిషత్తులు కానీ, అలాగే ధర్మశాస్త్రాలు కానీ, ధర్మసూత్రాలు కానీ, శ్రౌత సూత్రాలు కానీ, రామాయణ మహాభారతాలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా భాగవతాది గ్రంథాలన్నీ కూడా మనిషికి ఏ విధంగానూ ఉపయోగపడలేదయి. మనిషికి ఏ విధంగా కూడా మానవ సమాజానికి ఉపయోగపడకపోగా సమాజానికి నష్టం కలిగించినవి. ఈ కులాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ తక్కువలు 4 రకాలుగా మనుషులను విభజించి చాలా భయంకరంగా సమాజాన్ని నాశనం చేసినని చెప్తున్నాడు. వెర్రివాళ్ళని చేసినాయి అంట ఈ గ్రంథాలన్నీ సమాజాన్ని. అలాగే దగా చేసి దోచుకోవడానికి ఉపయోగపడ్డాయి బ్రాహ్మణులకి. ఈ గ్రంథాలన్నీ కూడా బ్రాహ్మణులకి ఉపయోగపడ్డాయి దోచుకోవడానికి, ఎదుటివాడిని దోచుకోవడానికి. మన ధర్మశాస్త్రం అంతా అదే ఉంటుంది, ఎదుటివాడిని దోచుకోవడమే. నీకు సర్వ హక్కులు ఇచ్చాడు బ్రాహ్మణుడికి, మనువు సర్వ హక్కులు ఇచ్చాడు. అతను నీ ఇప్పుడు శూద్రుడు అనేటువంటి వాడి దగ్గర ధనం ఉంటే నువ్వు బలవంతంగా తీసుకోవచ్చు, నీకు ఎటువంటి శిక్ష లేదు, అది తప్పేం కాదు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టి అంతా కూడా మరి నీకోసమే సృష్టించబడింది, ఇదంతా నీదే. కాబట్టి ఈ శూద్రులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధనవంతులు అవ్వటానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనం ఉంటే నువ్వు చెప్పిన మాట వినరు, నీ కింద సేవ చేయరు, నీ కింద బానిసలుగా బ్రతకరు వాళ్ళు. కాబట్టి నీ పని నువ్వే చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళు ధనవంతులుగా ఎప్పుడు ఉండకూడదు, వాళ్ళు ఎప్పుడు నీ దగ్గర బానిసలాగా పనిచేస్తూనే ఉండాలి. మనుధర్మశాస్త్రం యొక్క సారాంశం అంతా అదే. వాళ్ళు తయారు చేసినటువంటి గ్రంథాలన్నీ కూడా వాళ్ళకు ఉపయోగపడేటట్టే రాసేసుకున్నారు అన్నీ. తర్వాత బ్రాహ్మణేతర స్త్రీలను చేర్చడానికి బ్రాహ్మణులు తమకు హక్కు ఉందనడం ప్రారంభించారు. ఈ నైతిక పతనాన్ని ఆపడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ 1819లో ఒక శాసన నిబంధన తీసుకురావాల్సి వచ్చింది. బ్రాహ్మణులు యథేచ్ఛగా శూద్రులు, ఈ అంటరాని కులాలుగా పిలువబడుతున్నటువంటి స్త్రీలని చాలా భయంకరంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అనుభవించేవాళ్ళు. వాళ్ళని ఏమీ అంటానికి లేదన్నమాట, వాళ్ళ ఇష్టం, అది బ్రాహ్మణులుగా వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇదంతా కూడా తప్పు అని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది 1819లో. మీరు ఇలా చేయటం తప్పు అని చెప్పి చట్టాన్ని తీసుకొచ్చింది. తర్వాత
ఇల్లాళ్లను కన్నెపిల్లలను ఎర్రజూపి వ్యభిచారంలో దించడం కోసం ఆడవాళ్ళను నియమించడాన్ని నేరంగా 1819 సంవత్సరపు 7వ శాసన నిబంధన ప్రకటించింది. ఈ ఏదైతే దేవదాసి వ్యవస్థ అని భయంకరమైనటువంటి వ్యవస్థ, అది ఆడవాళ్ళని అంటే ఈ శూద్రుల్లో కానీ అంటరాని వాళ్ళలో ఉన్నటువంటి కుటుంబాలకు చెందినటువంటి ఆడపిల్లల్ని తీసుకెళ్ళి గుళ్ళో ఒక దేవుడు పెళ్లి చేస్తున్నామని చెప్పి అక్కడ ఒక బ్రాహ్మణుడి ద్వారాగా పెళ్లి జరిపించి ఎవరితోటి గుళ్ళో ఉన్నటువంటి ఆ విగ్రహంతో తర్వాత ఆ స్త్రీని ఆ గుళ్ళోనే ఒక వ్యభిచారిగా మార్చేవాళ్ళు. ఆ ఊరి పెద్దలు కానీ ఇంకా ఎవరైనా సరే ఆ స్త్రీని ఒక వ్యభిచారిగా ఆ గుళ్ళో ఉంచుకునేవాళ్ళు అనమాట. ఇదంతా కూడా దేవదాసి వ్యవస్థ, మాతంగి, జోగిని ఇలాంటి పేర్లు పెట్టి వీటికి మళ్ళీ ఇవన్నీ ఈ నిర్వహించేదంతా కూడా ఎవరు? ఈ మంత్రాలు చదివేది, వ్యవహారం చేసేదంతా కూడా బ్రాహ్మణులే. మా గ్రంథాల్లో ఉంది ఇదంతా, మా దేవుడు చెప్పాడు అని చెప్తూ ఉంటారు. మరి నా ప్రశ్న ఏంటంటే అలాంటి వాళ్ళకి దాన్ని సమర్థించేటటువంటి దుర్మార్గులు ఆధునిక మనవాదులు ఇప్పుడు కూడా ఉన్నారు మన దేశంలో. అప్పుడు ఉన్నటువంటి మనువాదుల వాళ్ళ యొక్క తరం అనేది వాళ్ళ వారసులు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు సిగ్గు లేకుండా ఇలాంటి విషయాలను ఇప్పటికీ సమర్థిస్తుంటారు. వాళ్ళందరికీ మన ప్రశ్న ఏంటంటే మరి వాళ్ళ దేవుడు చెప్పాడు ఇలా చేయాలి అని చెప్పి అనేది దానివల్ల ఏదో అది ఒక మహత్కార్యం అని చెప్పి మీరు ఏదో చెప్తున్నారు కదా, మరి మేళల్లో ఉన్నటువంటి స్త్రీలను ఆ విధంగా ఎందుకు మార్చలేదు? జోగినీలుగా, మాతంగినులుగా, అలాగే దేవదాసీలుగా ఎందుకు మార్చలేదు? కేవలం ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందినటువంటి ఆడవాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని దారుణంగా హింసించారు, ఆ విధంగా వేశ్యలుగా మార్చారు బలవంతంగా. ఒక బ్రాహ్మణుడే దగ్గరుండి మంత్రాలు చదివి వేశ్య వృత్తిలో తీసుకొని వెళ్ళారు కదా. మరి అదే పని ఎవరైతే ఇది మంచి కార్యం అని చెబుతున్న సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నటువంటి మనువాదులు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఆ విధంగా ఎందుకు చేయలేదు? ఒక్కళ్ళను కూడా ఎక్కడైనా ఒక బ్రాహ్మణ స్త్రీ కానీ, క్షత్రియ స్త్రీ కానీ, వైశ్య స్త్రీ కానీ దేవదాసిగా మారినటువంటి సంఘటన చరిత్రలో ఎక్కడా లేదు. అది కేవలం ఒక బడుగు బలహీన వర్గాలు శూద్రులు కానీ లేదంటే అంటరాని వాళ్ళుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళ కుటుంబాల నుంచి మాత్రమే ఆడపిల్లలను అలా మార్చారు తప్ప మరి అగ్రకులాలుగా పిలువబడినటువంటి వాళ్ళ ఆడపిల్లల్ని దేవదాసీలుగా, జోగినీలుగా, మాతంగిలుగా అసలు మార్చలేదన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పేసి చట్టాలను తీసుకొచ్చారు బ్రిటిషర్స్. బ్రిటిష్ గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఆ కాలంలో క్రైస్తవ విలువలు కలిగినటువంటి వాళ్ళు, మరి దేవుని భయం కలిగినటువంటి వాళ్ళు, క్రైస్తవ మిషనరీలు కొంతమంది ఉన్నారు బ్రిటిష్ గవర్నమెంట్లో కూడా. ఉదాహరణకి విలియం బెంటింగ్ గారు చేసినటువంటి సేవ అపారమైందనమాట. ఎంతోమంది స్త్రీ జాతిని కాపాడాడు ఆయన. మంటల్లో అగ్నికి ఆహుతి కాకుండా స్త్రీలను ఎంతోమందిని కాపాడాడు. మరి ఇంకా చాలా చేశాడు ఆయన. పసిపిల్లల్ని, చిన్నపిల్లల్ని గంగానది ఆ చుట్టుపక్కల ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకు పుట్టినటువంటి తొలి సంతానాన్ని తీసుకెళ్ళి గంగానదిలో ఇసిరేసేవాళ్ళు. ఎందుకు అలా చేసేవాళ్ళు అని అంటే అక్కడ ఆ గంగానదిలో ముసళ్ళు ఉంటాయి కదా, ఈ ముసలి అనేది గంగాదేవి యొక్క వాహనం. హిందువుల యొక్క గ్రంథాల ప్రకారం, హిందువుల యొక్క నమ్మకం ప్రకారం గంగానదిలో ఉన్నటువంటి ముసళ్ళు ఉంటాయి కదా నదుల్లో, ఆ ముసలి అనేది గంగాదేవి యొక్క వాహనం. మనం విసిరినటువంటి బిడ్డని గంగలో విసిరినప్పుడు ఆ ముసలి కనుక తినేసిందంటే వీళ్ళకి అది ఒక దేవుడు ఒక వరం ఇచ్చినట్టు అనమాట. వచ్చే జన్మలో వీళ్ళకి మంచి జరిగింది, వీళ్ళకి నష్టం జరగకుండా ఇప్పుడు ప్రజెంట్ జన్మలో కూడా వాళ్ళకి ఏదో మేలు జరిగిద్ది అంటే ఒక నమ్మకం. అలాంటి నమ్మకాన్ని క్రియేట్ చేశారు బ్రాహ్మణులు. అందుకని తొలి సంతానాన్ని తీసుకెళ్ళి అక్కడ ఒక టైంలో ఒక సమయం ఉండేది, ముహూర్తం నిర్వహించేవాళ్ళు. ఆ సమయానికి ఈ ముసళ్ళు ఏవైతే ఉన్నాయో గంగానదిలో అవి ఆ సమయాన్ని గుర్తుపెట్టుకొని అక్కడికి వచ్చి నోరు తెరుచుకొని ఉంటాయంట బయట ఒడ్డుకు దగ్గరలో. అంటే ఎవరు పిల్లల్ని ఇసిరేస్తారా వాళ్ళని తినేద్దామని అలవాటు పడిపోయి ఆ ముసళ్ళన్నీ కూడా మరి గంగానదిలో నోరు తెరుచుకొని అలా ఎదురు చూస్తూ ఉంటాయంట. పుట్టిన పిల్లల్ని తీసుకెళ్ళి మంత్రోక్తిగా, శాస్త్రోక్తంగా తీసుకెళ్ళి ఇసిరేసేవాళ్ళు. ఆ ముసళ్ళు అనేవి తింటూ ఉండేవి పిల్లల్ని. ఎంతమంది, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల మంది మరి అలాంటి పసిపిల్లల్ని దారుణంగా ఆ ముసళ్ళకి, షార్కు చేపలకి ఆ నదుల్లో ఆ విధంగా విసిరేసి బలిచ్చారు అనేది చాలా ఘోరంగా ఉంటుంది. చరిత్రలో కనుక చదివితే మనకి చాలా హృదయ విదారకంగా ఉంటుంది. దీని అంతటా కారణం ఎవరు? ఇవన్నీ కూడా బ్రాహ్మణులు సృష్టించినటువంటి ఈ సాహిత్యం ఏదైతే ఉందో వాళ్ళ వాంగ్మయం. వాటిలో రాసింది గంగానదిలో ఏ రకంగా నువ్వు చనిపోయినా సరే నీకు పుణ్యగతులు వస్తాయి. నువ్వు ఏ రూపంలో గంగానదిలో నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి చచ్చిపోయినా సరే నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు.
అని చెప్పి రాసుకున్నారు. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు పాటించారు ఆ రోజులు. చాలా భయంకరమైనటువంటి విషయాలు. ఇలాంటి వాటన్నిటిని కూడా విలియం బెంటింగ్ గారు చట్టాన్ని తీసుకొచ్చాడు. మీరు ఎవరో కూడా స్త్రీలని సతీ సాగమనం పేరుతోటి బ్రతికొండగానే మీరు తగలబెట్టడానికి వీల్లేదు, ఇది ఒక అమానుషమైనటువంటి చర్య. దానికి చట్టాన్ని తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత 1829లో ఆ తర్వాత చిన్నపిల్లల్ని ఈ రకంగా నదుల్లో విసిరేయకూడదు, ముసళ్ళకి వీటికి ఆహారంగా వేయకూడదు. అలాగే ఆ రోజుల్లో ఆడపిల్లలు పుడితే వెంటనే వాళ్ళని చంపేసేవాళ్ళు, ఏదో రకంగా బలి. అది దానికి కూడా మామూలుగా చంపడం కాదు, దానికి కూడా ఏదో పేరు పెడతారు, బలి ఇవ్వటం, ఏదో ఒక రూపంలో దేవతలకు బలి ఇవ్వటం. ఆడపిల్ల పుడితే ఆడపిల్ల కట్నం ఇచ్చి పెళ్లి చేయాలన్నటువంటి ఉద్దేశంతో, లేదా ఆడపిల్లతోటి ఏదైనా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో మగపిల్లలను బతకనిచ్చేవాళ్ళు. ఒక్కొక్కసారి ఆడపిల్లలను మాత్రం బలిస్తున్నామని చెప్పి చంపేసేవాళ్ళు. దాన్ని కూడా ప్రత్యేకంగా ఈ బ్రిటిష్ గవర్నమెంటు, విలియం బెంటింగ్ గారు ఇలాంటి వాళ్ళు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు విదేశీయులు అయినప్పటికీ కూడా క్రీస్తుని ప్రేమను కలిగి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి విలియం బెంటింగ్ గారు, ఆయన వాక్యం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి, వాక్యానుసారంగా బ్రతికినటువంటి వ్యక్తి కాబట్టి, ఇవన్నీ కూడా మరి దురాచారాలు, చాలా అన్యాయం. ఆడపిల్లల్ని ఈ రకంగా చంపడం ఏంది? ఇది తప్పు కదా. బాలికలుగా ఉన్నప్పుడే, పసిపిల్లలుగా ఉన్నప్పుడే చంపేసేవాళ్ళు. అగ్నిగుండం ఏర్పాటు చేసి మంత్రాలు చదువుతూ అగ్నిగుండంలో పడేసేవాళ్ళు ఆడపిల్లలు. అదేమంటే మేము దేవతకు బలిస్తున్నామని చెప్పేవాళ్ళు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆచారాలని ఎవరైనా సరే మీరు కనుక ఇలాంటి పాటించారంటే మీకు మరణదండన ఉంటుంది, మరణశిక్ష ఉంటుందని చెప్పి చట్టాన్ని తీసుకొని వచ్చాడు విలియం బెంటింగ్ గారు. క్రైస్తవ ఆయన ఒక గవర్నర్ జనరల్ అయినప్పటికి కూడా ఆయన ఒక మిషనరీగానే చూడవచ్చు మనం. ఆయన తెచ్చినటువంటి సంస్కరణలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో. ఇలాంటి దుర్మార్గమైనటువంటి వీటన్నిటి నుంచి కూడా స్త్రీ జాతిని కాపాడారు. అలాగే అంటరాని వాళ్ళుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా మన క్రైస్తవ మిషనరీలు వాళ్ళని దగ్గరకు తీసుకొని వాళ్ళకి మంచి వస్త్రాలు దొడుకునేటట్టు చేసి, ముఖ్యంగా వాళ్ళకి విద్యను నేర్పించారు. చదువుకుంటే మనిషి తెలియగలవాడు అవుతాడు. చదువుకుంటే మనిషి ఏదైనా కానీ అతని ఆలోచనల ప్రకారం చేయగలుగుతాడు. ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్నాడు కాబట్టి రాజ్యాంగాన్ని రాయగలిగాడు. ఈరోజు ఈ దేశాన్ని ఈ విధంగా నడిపించగలుగుతా ఉన్నాడు. ఇప్పుడు మనలాంటి వాళ్ళంతా కూడా చదువుకున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పగలుగుతున్నాం, 10 మందిని ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాం. అదే చదువు లేకపోతే తెలియదు, ఇవన్నీ మనకి చెప్పేవాళ్ళు ఉండరు. స్వార్థపరులు, మతోన్మాదులు ఈ గ్రంథాలను తయారు చేసి ఈ దేశాన్ని నాశనం చేసినటువంటి దుర్మార్గులు చెప్పిన నిజాలు అనుకునేవాళ్ళు. మనం ఎదురుతిరిగి కనుక ప్రశ్నించామనుకోండి అన్యాయాన్ని, ఇది తప్పు కదా, ఇలా చేయటం అనేది తప్పు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అగ్రకులాలుగా మీరు పిలువబడుతున్నటువంటి వాళ్ళ సంపద అంతా మీకే ఎందుకు ఉంది, మాకెందుకు ఉండకూడదు అని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని దారుణంగా శిక్షించేవాళ్ళు. వాళ్ళకు ఒక మాట చెప్పేవాళ్ళు, ఏంటంటే మీరు పోయిన జన్మలో ఏదో పాపం చేశారు, అందువల్లే మీరు ఈ రోజున అంటరాని కులంలో పుట్టారు, మీరు శూద్రులుగా పుట్టారు, మీరు అస్పృశ్యులుగా పుట్టారు, ఇది మా తప్పు కాదు, మేమేదో మిమ్మల్ని ఆంక్షలు విధించాము, మీ చేత వెట్టి చాకరీ చేయించుకుంటామని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది మా తప్పు కానే కాదు, ఇది నీ తప్పే. ఎందుకంటే నువ్వు పోయిన జన్మలో ఏదో భయంకరమైన పాపాలు చేసావు, అందుకే నువ్వు ఈ కులంలో పుట్టావు. మేము పుణ్యాలు చేశాం కాబట్టి మేము ఆ కులంలో పుట్టాం. కాబట్టి మీరు ఈ కులంలో మేము చెప్పినట్టు మీరు వింటే కనీసం వచ్చే జన్మలో అయినా మీరు మంచి కులంలో పుడతారు. మీరు లేదా మాకు ఎదురు తిరిగారు అనుకోండి, ఇంకా భయంకరమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తారు వచ్చే జన్మలో. కాబట్టి మేము చెప్పిందే మీరు వినాలి, ఇది మా తప్పు కాదు, శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు చెప్పాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, బ్రాహ్మణులు ఏం పని చేయాలి, క్షత్రియులు ఏం పని చేయాలి, బ్రాహ్మణులు అనేటువంటి వాడు చదువు చెప్పాలి, ఈ మంత్రతంత్రాలు ఇవన్నీ చదవాలి, అలాగే క్రతువులు ఇవన్నీ నిర్వహించాలి, క్షత్రియుడు అనేటువంటి వాడు యుద్ధం చేయాలి, రాజు ఈ దేశం కోసం పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి, అలాగే వయసులు అనేటువంటి వాడు వ్యాపారం చేయాలి, పశుపాలన చేయాలి. శూద్రుడు అనేటువంటి వాడు ఆడు చదువుకోకూడదు, వాడు ఆస్తిని సంపాదించకూడదు, వాడు వ్యాపారం చేయకూడదు. ఏం చేయాలా, ఈ 3 కులాల వాళ్ళు, వర్ణాల వాళ్ళు, అప్పుడు వర్ణాలు అనేవాళ్ళు వాటి అయ్యే కులాలుగా మారిపోయినాయి రాబోయే రాజు మరి తర్వాత తరాలు. ఏంటిది అది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య, ఈ వీళ్ళ ముగ్గురికి సేవ చేయటానికే దేవుడు నిన్ను పుట్టించాడు. ఈ శూద్రుడా నువ్వు విను, నిన్ను ఎందుకు పుట్టించాడు దేవుడు, వాళ్ళకి మళ్ళీ ఆస్తి సంపాదించుకోవడానికి కాదు, వాళ్ళకి మళ్ళీ చదువుకోవడానికి కాదు, నిన్ను ఎందుకు పుట్టించాడంటే ఈ 3 వర్ణాల వాళ్ళకి సేవ చేయడానికే పుట్టించాడు. కాబట్టి దేవుడే చెప్పాడు, కృష్ణుడే చెప్పాడు చూడండి భగవద్గీతలో, కృష్ణుడే చెప్పాడు చూడండి మహాభారతంలో. మరి దేవుని మాట నువ్వు వినాలి, నువ్వు మనమంతా దేవుని మాట వినాలి. ఏం చెప్పాడు, మా ముగ్గురికి
నిన్ను సేవ చేయమన్నాడు. కాబట్టి నువ్వు చచ్చినట్టు నువ్వు, నీ తర్వాత నీ బిడ్డలు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ బిడ్డలు, ఇట్లా తరతరాలుగా మాకు సేవ చేయడానికే దేవుడు మిమ్మల్ని పుట్టించాడు, కాబట్టి మీరు మాకు సేవ చేయాలని చెప్పేసి చెప్పారు. అట్లా వాళ్ళ మైండ్ డైవర్ట్ చేశారు. అలా అలవాటు పడిపోయి మన తాత ముత్తాతలు, మన పూర్వీకులు కూడా వాళ్ళు చెప్పింది నిజమని నమ్మారు. ఎందుకంటే వాళ్ళు చదువు చెప్పలేదు కదా. తిరిగి ప్రశ్నించాలంటే చదువుకొని ఉంటే అవగాహన ఉంటుంది, ఏది మంచి ఏది చెడు అనేది కొంచెం లోతులుగా ఇలా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువుకోలేదు కాబట్టి పాపం వాళ్ళు గుడ్డిగా నమ్మారు, వీళ్ళ కింద బానిసల్లాగా బ్రతికారు వాళ్ళు. అందుకే అంబేద్కర్ గారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ప్రపంచంలో అణిచివేతకు గురి కాబడినటువంటి ప్రజలు ఏదో ఒక రోజు ఎదురు తిరిగి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి యుద్ధాలు చేశారు. కానీ ఈ భారతదేశంలో మాత్రం, భారతదేశంలో ఉన్నటువంటి ఈ అస్పృశ్యులు, శూద్రులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఈ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యుల మీద యుద్ధాలు చేయలా. ఎందుకు చేయలేదంటే చెప్తున్నా వినండి అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తాడు. ఏం చెప్తాడంటే, వీళ్ళకి చదువు చెప్పలేదు. ఫస్ట్ చదువు ఎందుకు చెప్పలేదంటే, చదువుకుంటే తెలివితేటలు వస్తాయి. తెలివితేటలు వస్తే ప్రశ్నిస్తాడు, సమాధానం చెప్తాడు. ఆడి గ్రంథాల్లో ఉన్నటువంటి వాటిని కూడా ప్రశ్నిస్తాడు మనలాగా. ఇది తప్పు కదా అని చెప్తాడు, ఎదురు తిరుగుతాడు. కాబట్టి చదువు చెప్పకూడదు, చదువు చెప్పలా. తర్వాత యుద్ధాన్ని చేయడానికి అవకాశం వల్ల, అంటే ఆయుధాలు పట్టిలా, ఆయుధ సామాగ్రి శూద్రుడికి పట్టిలా. ఎందుకు? ఆయుధాలు చేతిలో ఉంటే ఆ విద్యను అంతా కూడా నేర్చుకొని మనకే ఎదురు తిరుగుతాడు, చంపేస్తాడు ఆయుధాలతో, మనకు ఎదురు తిరుగుతాడు, మన మీద యుద్ధం చేస్తాడు. కాబట్టి ఆయుధాలు శూద్రుడికి అందియకూడదు. ఇట్లాగా. తర్వాత ధనం ఎక్కువ ఉన్నా సరే మనం చెప్పిన మాట ఏండో, మన దగ్గర పనులకు రాడు. కాబట్టి ఈ ఏదైతే వ్యాపారం కనుక వాళ్ళకి అప్పచెప్పామనుకో, డబ్బు సంపాదించి మనం చెప్పిన మాట ఏండో. కాబట్టి ఆ వ్యాపారం అనేది వైశ్యులకు అప్పచెప్పారు, శూద్రుడికి ఏమీ అప్పచెప్పల. అందుకే వాళ్ళు ఎదురు తిరిగి ప్రశ్నించాలి, వాళ్ళతో పోరాడాలి, ఫైట్ చేయాలన్నటువంటి ఆలోచన ఈ శూద్రులకు రాలేదు అని చెప్పి అంబేద్కర్ గారు అంటాడు. చాతుర్వర్ణ వ్యవస్థ అంటే భ్రష్ట వ్యవస్థ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదంటాడు. చూడండి, మీరు కావాలంటే ప్రపంచంలో ఎక్కడా కూడా చాతుర్వర్ణ వ్యవస్థ అనేది పలానా వాడు ఈ పనే చేయాలి, పలానా వాడు ఆ పనే చేయాలని చెప్పి ఏదైతే కొన్ని వేల సంవత్సరాల పాటు ఈ దేశాన్ని నాశనం చేశారో, ఇలాంటి వ్యవస్థ అనేది ఈ భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా కూడా లేదని అంబేద్కర్ గారు పదే పదే చెప్తూ ఉంటాడు. సో అది తర్వాత కొన్ని పరిశీలన చేద్దాం. ఇవన్నీ కూడా చట్టాలు తీసుకొచ్చారు. అంటే ఆడపిల్లల్ని, ఈ బడుగు బలహీన వర్గాల ఆడపిల్లలతోటి మీరు వ్యభిచారం చేయడానికి వీల్లేదు, ఈ గుళ్ళో పెళ్ళి అది ఇదని దేవదాసి వ్యవస్థని ఇలాంటివి మీరు చేయడానికి వీల్లేదు, మతాన్ని అడ్డు పెట్టుకొని ఇలాంటి దుర్మార్గాలు మీరు చేయడానికి వీల్లేదని 1819 నుంచే వీళ్ళకి ఆంక్షలు అంటే చట్టాలు అనేవి తీసుకొని రావడం మొదలుపెట్టారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు. అట్లా తర్వాత ఇది భయంకరమైనటువంటి విషయం ఒకటి ఉంటుంది, అంబేద్కర్ గారు రాసినటువంటి విషయం. సుమోరిని వివాహం చేసుకుంటే, సుమోరిన్ అటువంటి ఒక తెగ, వాళ్ళు వివాహం చేసుకుంటే ముందుగా నంబూదిరి బ్రాహ్మణుడు అతని భార్యను అనుభవించిన తర్వాత ఇష్టపడితే 3 రోజులు ఆమెతో సహవాసం చేసి పెదపే తన భార్యతో కలిసి జీవించవచ్చును. ఎందుకంటే తన వివాహ ప్రథమ ఫలాలు ఆమె పూజించే దేవునికి పవిత్ర నైవేద్యాలు. అంటే ఏంటంటే ఇక్కడ సుమోరిన్ అనేటువంటి ఒక తెగ ఉండదు. ఆ తెగకు చెందినటువంటి వాళ్ళు పెళ్లి కనుక చేసుకుంటే ఆ వ్యక్తి యొక్క భార్య మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి నంబూదిరి బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ బ్రాహ్మణుడితో గడిపిన తర్వాతే తన భర్తతోటి గడపాలి. ఈ దురాచారం, ఈ భయంకరమైనటువంటి ఈ దురాచారం కూడా అనకూడదు దీన్ని, ఇది ఒక దుర్మార్గం, భయంకరమైనటువంటి పాపం, ఇది నేరం. ఇది ఇలాంటిది ఆ రోజుల్లో కొనసాగినాయి. బొంబాయి ప్రెసిడెన్సీలో వైష్ణవ పూజారులు తమ తెగకు చెందిన స్త్రీలకు కన్యార్కం చేసే హక్కు తమకు ఉందని అంటారు. 1869లో కరోసోండ ముల్జీ అనేటువంటి వ్యక్తిపై ఆ తెగకు చెందిన ప్రధాన పూజారి నడిపిన సుప్రసిద్ధ మహారాజా నిందారోపణ వ్యాజ్యం పరిశీలిస్తే ఆ సంవత్సరం వరకు కూడా మొదటి రాత్రికై తమ హక్కును గురించి వారు అడిగేవారని తెలుస్తుంది. ఇదంతా కూడా ఈ భయంకరమైనటువంటి దుర్మార్గాలు చేశారు ఆ కాలంలో ఉన్నటువంటి నంబూదిరి బ్రాహ్మణులు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలటువంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే మొట్టమొదటిసారిగా ఆమెని వీళ్ళు అనిపించిన తర్వాతే తన భర్త దగ్గరకు పంపించేవాడు. అవసరమైతే 3 రోజులు అలాగే ఉంచుకునేవాళ్ళు అతని దగ్గర ఫస్ట్. ఇలాంటివన్నీ కూడా మరి నోరు మూసుకొని అనుభవించారు అప్పట్లో, వీళ్ళకి తెలియక. ఆ కాలంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఇలాంటి
భయంకరమైనటువంటి టార్చర్ అనుభవించారు వాళ్ళ చేతుల్లో. వాళ్ళు ఏది చెప్తే అదే వేదంలాగా మారిపోయింది. మన క్రైస్తవులు, బ్రిటిష్ వాళ్ళు కానీ తర్వాత మన క్రైస్తవ మిషనరీలు కానీ ఇండియాకి రాకముందు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేశారు ఈ బ్రాహ్మణ క్షత్రియ వయసుల్లో ఉన్నటువంటి వాళ్ళు. చాలా దారుణం. ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ కాలంలో జరిగినటువంటి పరిస్థితులన్నింటిని కూడా పుస్తకాల రూపంలో రాశాడు. వాటిని నేను చదివి వినిపిస్తున్నాను అన్నమాట. చూశారు కదా. అంటే వాళ్ళు అంటే ఇవన్నీ కూడా ఇలా ఉండకూడదు, ఇది తప్పు అని చెప్పేసి మన ఈ బ్రిటిష్ వాళ్ళు కూడా, బ్రిటిష్ గవర్నమెంట్ కూడా అండి, వాళ్ళు అందరూ కూడా దీని గురించి ఆలోచించలేదు, పట్టించుకోలేదు ఇక్కడ జరుగుతున్నటువంటి ఘోరాల గురించి. వాళ్ళల్లో క్రైస్తవులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆలోచిస్తూ వచ్చారు. అదేవిధంగా విలియం కేరీ గారు కానీ ఇంకా కొంతమంది ఏం చేశారంటే ఇట్లాంటి దుర్మార్గాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా రికార్డ్ చేశారు. చుట్టుపక్కల ఏరియాలు రికార్డ్ చేసి బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ ప్రాంతంలో ఇలా జరుగుతుంది, ఈ ప్రాంతంలో ఇలా జరుగుతుంది, ఇది చాలా ఘోరం, ఇది అన్యాయం, స్త్రీల విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు, కాబట్టి మీరు వెంటనే ఇవి నిషేధించేటటువంటి చట్టాలు తీసుకురావాలి అని చెప్పి వాళ్ళతో పదే ఫైట్ చేసిన తర్వాత కానీ ఆ చట్టాలన్నీ రాలేదు అప్పట్లో. సో ఈ మరి నమూదిరి బ్రాహ్మణులు భార్యని, ఆ తెగల్లో ఉన్నటువంటి భార్యని, ఆ వ్యక్తి యొక్క భార్యని పొందేటటువంటి హక్కు మరి అది ఉండకూడదని చెప్పేసి, అలా ఉండకూడదని చెప్పి చట్టాన్ని తీసుకొని వచ్చారు. అది ఆ కాలంలో చట్టాలు తీసుకొచ్చి దాన్ని స్టాప్ చేశారు. ఎవరైనా కానీ ఈ విధంగా చేస్తే వాళ్ళకి శిక్షార్హులు వాళ్ళు అని చెప్పి చట్టాలను తీసుకొని వచ్చారు. అయితే ఇప్పుడు మీరు గమనించినట్లయితే ముఖ్యంగా ఈ బ్రాహ్మణ మనువాద భావజాలం కలిగినటువంటి ఇతరులు కూడా వాళ్ళు పదే క్రైస్తవ మిషనరీల మీద ఎందుకు విషం చిమ్ముతారంటే ఇందుకే వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలకి అప్పట్లో అడ్డుపడి, ఆ రోజుల్లో అడ్డుపడి, వాళ్ళ దుర్మార్గాలకు అడ్డుపడి వాళ్ళ ఆటలు సాగనీయలేదన్నమాట. మానవత్వంతో మరి అప్పుడు ఇలాంటి చట్టాలు కొన్ని తెచ్చారు. వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను స్టాప్ చేసే చట్టాలు తెచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ దుర్మార్గులు ఏం చేస్తారంటే క్రైస్తవ మిషనరీల మీద విషం చిమ్ముతూ ఉంటారు, క్రైస్తవుల మీద. అది మెయిన్ కాదు. ఇది అంబేద్కర్ గారు చెప్పినటువంటిది. అంబేద్కర్ రచనల ప్రసంగాలు వాల్యూమ్ నెంబర్ 1 పేజీ నెంబర్ 82లో ఏముంటుందంటే, చాతుర్వర్ణ్యం అంటే భ్రష్ట వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ప్రజలను జీవోత్సవాలుగా, నిర్వ్యాపారాలుగా, పక్షవాత రోగులుగా, క్షతగాత్రులుగా, ఎందుకు పనికిరాని దద్దమ్ములుగా తయారు చేసిన నీచ నికృష్ట వ్యవస్థ ఇది. ఇందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు, చరిత్ర దీనికి ప్రబల సాక్ష్యం అని చెప్తూ ఉన్నాడు. అంటే ఈ చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఇలాంటిది ప్రపంచంలో మరెక్కడా కనపడదు. ప్రజల్ని పక్షవాత రోగులుగా మార్చిందంట ప్రజల్ని. అంటే పక్షవాత రోగులు అంటే పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి ఏమీ చేయలేడు, మంచం నుంచి కదలలేడు అతను. అంటే వీళ్ళు కాళ్ళు చేతులు అన్ని పనిచేస్తున్నాయి, అన్నీ ఉన్నప్పుడు కూడా మరి ఇందాక నేను చెప్పాను కదా, మీరు ఏదో పూర్వజన్మలో పాపం చేశారు కాబట్టి ఇప్పుడు మీరు అంటరాని వాళ్ళుగా పుట్టారు, నేను చెప్పినట్టు వినాలనగానే తలకాయించుకొని వాళ్ళు చెప్పినట్టు విన్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు పక్షవాత రోగులుగా, ఎందుకు చేతకాని వాళ్ళగా చేసిందనమాట, క్షతగాత్రులుగా చేసింది. అది అట్లా మార్చింది చాతుర్వర్ణ వ్యవస్థ అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తున్నారు. అయితే అంబేద్కర్ గారు ఒక మంచి మాట అంటాడు, బైబిల్లో విషయాన్ని కోట్ చేస్తాడు ఒక చోట. ఏంటంటే గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 28లో ఒక మాట ఉంటుంది. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ కూడా ఏకముగా ఉన్నారు అంటాడు. ఎవరు? అంబేద్కర్ గారు కోట్ చేసినటువంటి విషయం ఇదే. ఎందుకు ఈ మాట చెప్పాడంటే అసమానతలు, స్త్రీ అని పురుషుడని, స్త్రీ ఎలాగా ఉండాలి, పురుషుడు ఎలాగ ఉండాలి, స్త్రీ మీద పురుషుడికి ఆధిక్యం, నేను చెప్పినట్టు నువ్వు పడి ఉండాలా, నేను ఎన్ని నేరాలు దుర్మార్గాలు చేసి నువ్వు పడి ఉండాలా, ఇలాంటిది వ్యత్యాసం అనేది బైబిల్లో లేదు అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తున్నాడు. దాసుడని స్వతంత్రుడని, అయితే నువ్వు పలానా కులానికి చెందినటువంటి వాడి, నువ్వు మరి నేను చెప్పినట్టే వినాలా, నీ తక్కువ కులం నాది ఎక్కువ కులం, ఇటువంటి వ్యత్యాసం అనేది ఎక్కువ తక్కువలు, నీకు తక్కువ కులం ఎక్కువ కులం, ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆచారాలు ఇవన్నీ బైబిల్లో లేవు అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తా ఉన్నాడు. తర్వాత అండి ధర్మశాస్త్రాల గురించి మనం చూస్తే బైబిల్లో ఉన్నటువంటి ధర్మశాస్త్రం, అలాగే వీళ్ళు చెబుతున్నటువంటి మనుధర్మశాస్త్రం, దీంట్లో 1-2 ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. ఇక్కడ ఏముంటుందంటే లేవీకాండంలో దేవుడు ఒక మాట చెప్తాడు, మీరు పక్షపాతం లేక తీర్పు తీర్చవలను, మీలో ఉన్న పరదేశికి మీరు చెప్పినట్టు మీ స్వదేశికిని చేయవలను, నేను మీ దేవుడైన యెహోవానని వారితో చెప్పుము అనిను. అంటే ఏంది,
పక్షపాతం అనేది ఉండకూడదు. మీలో మీరే కాదు, ఇశ్రాయేలు చెప్తున్నాడు, మీరే కాదు పరదేశీయులు మీ దగ్గరికి వచ్చినా సరే మీలో పక్షపాతం అనేది ఉండదు. తీర్పు తీర్చే విషయంలో మాత్రం మీకు ఎలాంటి తీర్పు అయితే ఉంటుందో వాళ్ళకు కూడా అలాగే తీర్పు తీర్చాలి. మీరు ఇతను మా దేశంవాడు కాదు, మా సంబంధించినోడు కాదు అని చెప్పి అతనికి అన్యాయంగా మీరు తీర్పు తీర్చకూడదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అలాగే ఇశ్రాయేల్లో కానీ మీ సంఖ్యాకాండం 15:29 ఇశ్రాయేలీలో కానీ పుట్టినవాడే కానీ వారి మధ్య నివసించి పరదేశీయే కానీ పొరపాటున ఎవడైనా పాపం చేసిన అట్లా వానికి మీకుని విధి ఒకటే ఉండవలను అని చెప్తున్నారు. అదే మనస్మృతిలో కనుక చూస్తే బ్రాహ్మణునికి వధము దండముగా విధింపబడినవి వాని తల ఊరి నుంచి పంపించేయాలి తప్ప ప్రాణం తీయకూడదు. బ్రాహ్మణుడికి అయితే మాత్రం వాడు ఎలాంటి తప్పు చేసినా, భయంకరమైన నేరం చేసినా అతన్ని మీరు చంపకూడదు, మరణశిక్ష విధించకూడదు. కానీ ఇతరులకైతే విధించవచ్చు. అదే మన బైబిల్లో చూస్తే అలా లేదు. ఎవడైనా తప్పు చేస్తే మీకైనా ఇతరులకైనా శిక్ష ఒకటే అని చెప్తున్నాడు. ఇట్లా ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను ముగిస్తాను, 1-2 విషయాలు చెప్పి గబకన ముగిచ్చేస్తాను, టైం చాలా అయింది. అయితే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా ఈ చరిత్రలో ఇలా జరిగిందని చెప్పేసి. మరి ఏంది దీనికి అంతటి కారణం ఏంది? ఎందుకు ఇలా జరిగింది? ఇవి సాంఘిక దురాచారాలా? దీని కారణం అంటూ ఒకటి ఉంది, మూలం ఉంది, ఆరిజిన్ అనేది ఒకటి ఉంది. ఏంటిది ఏదనంటే వాళ్ళ యొక్క గ్రంథాల్లో స్పష్టంగా రాసుకున్నారు. ఏంటి అది? నేను ఎగ్జాంపుల్ చెప్తాను. గౌతమ ధర్మశాస్త్రం 12వ అధ్యాయం 4, 5, 6 శ్లోకాలు కనుక చూస్తే శూద్రుడు వేదం చదివితే అతను నాలుగు కోయాలి, శూద్రుడు వేదం వింటే అతని చెవుల్లో శేషాన్ని కరిగించిపోయాలి, శూద్రుడు వేదాన్ని మనసులో తలుసుకున్నా సరే అతని శరీరాన్ని 2 ముక్కలుగా కోసేయాలి అని చెప్తుంది. అలాగే శూద్రుల గురించి ఏం చెప్తుందో చూడండి. వశిష్ఠ ధర్మశాస్త్రం 18వ అధ్యాయం 11 నుండి 14 శ్లోకాలు కనుక మనం చూస్తే శూద్రులు అనేటువంటి వాళ్ళు పాపాత్ములు. శూద్రులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ జాతి అనేది శ్మశానం లాంటిది. శూద్రులు శవాలు లాంటి వాళ్ళు. కావున వారి ఎదుట వేదంలో చదవకూడదు. శూద్రులు ఎదుట మీరు వేదాలు చదవకూడదు. శూద్రులకు సలహాలు ఇవ్వకూడదు. ఎంగిలి అన్నం కూడా వారికి పెట్టకూడదు. దేవతలకు నివేదించిన అన్నాన్ని కూడా వారికి పెట్టకూడదు. ధర్మశాస్త్రం వారికి బోధించకూడదు. ప్రాయశ్చిత విధులు వారికి బోధించకూడదు. దీనికి విరుద్ధంగా పైవర్ణంలో ప్రవర్తిస్తే అసంవృతమైనటువంటి నరకంలో ఆ శూద్రుడితో పాటు కలిసిపోతారు. అంటే దీని సారాంశం అంతా ఏంటంటే శూద్రుడికి మీరేమీ బోధించకూడదు, శూద్రుడు చదువు చెప్పకూడదు, శూద్రుడికి మంచి ఏది మీరు చేయకూడదు. అలాంటిది ఏదని చేస్తే ఆ శూద్రుడితో పాటు మీరు కూడా నరకానికి వెళ్ళిపోతారు అని చెప్తా ఉంది. అలాగే చూడండి, మహాభారతం అనుశాసన పర్వం 135వ అధ్యాయం 5-6 శ్లోకాలు ఏముంటుందంటే శూద్రుల ఇంట భుజించినటువంటి వాడు భూమి మీద ఉన్న సమస్త మలాన్ని తిన్నట్టే అని చెప్పి చెబుతున్నాడు. శూద్రుల ఇంట్లో కనుక మీరు అన్నం తిన్నారంటే మీరు మలం తిన్నట్టే అని చెప్పి ఎవరు చెబుతున్నారు ఈ మాట? చాలా ఘోరమైనటువంటి మాట. ఎవరు చెబుతున్నారంటే కృష్ణుడి దగ్గరే ఉంటాడు ఈ మాట చెప్పేటప్పుడు. ధర్మరాజుని తీసుకొని భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు చనిపోయే స్థితిలో ఉన్నాడు, మరణ పడక మీద ఉన్నాడు. కాబట్టి నీకు ధర్మాలు కొన్ని బోధిస్తాడు రమ్మని చెప్పి తీసుకెళ్తాడు. అప్పుడు కృష్ణుడు పక్కనే ఉంటాడు. ధర్మరాజుకి భీష్ముడు చెబుతున్న మాటలు, ఇది తప్పు కదా, నువ్వెందుకు ఎలా అంటావని చెప్పి కృష్ణుడు మధ్యలో అడ్డు చెప్పలా. దీన్ని అంగీకరించాడు కృష్ణుడు కూడా. ఏంటిదంటది? శూద్రుడి ఇంట్లో కనుక నువ్వు అన్నం తింటే మలం తిన్నట్టే అని చెప్పి చెబుతున్నాడు. తర్వాత శూద్రుడికి ఎవరో కూడా చదువు చెప్పకూడదు. మహాభారతం అనుశాసన పర్వం 10వ అధ్యాయం 4-5 శ్లోకాలు కనుక చూస్తే ఇక్కడ ఏమని ఉంటుందంటే జాతిహీనుని కంటే శూద్రుడికి మీరెవరు కూడా విద్యను బోధించకూడదు, చదువు చెప్పకూడదని వాళ్ళ గ్రంథాలు చెప్పినాయి. కాబట్టి మరి ఆ రోజుల్లో ఈ శూద్రులకి మరి అస్పృశ్యులుగా పిలవబడినటువంటి వాళ్ళకి చదువు చెప్పాలి. కారణం ఏంటంటే ఈ గ్రంథాలే, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు. పరాశర స్మృతి 6వ అధ్యాయం 22 నుండి 25 శ్లోకాలు చూస్తే చండాలుడు చూసిన వెంటనే సూర్యుని చూడాలి. అంటే దళితులను కనుక మీరు చూశారంటే వెంటనే సూర్యుని చూడాలి, లేదా మీ పాపం. చండాలను కనుక మీరు తాకారనుకో, ముట్టుకున్నారనుకో, వెంటనే మరి కట్టుబట్టల మీద స్నానం చేయాలి. మీరు తొడుక్కున్నటువంటి బట్టలతో మీద స్నానం చేయాలి. ఇవన్నీ చెబుతున్నాడు. చూడండి ఇక్కడ, మాలవాడుతో విన బావి అందల జలమును బ్రాహ్మణుడు అజ్ఞానం చే తాగితే వెంటనే వాంతించుకోవాలి, లేదా ఉపవాసం ఉంటే పవిత్రం అవుతాడు ఒక పగలు ఒక రాత్రి. అంటే వాళ్ళ కుండలో నీళ్లు కూడా నువ్వు తాగకూడదు, దళితుల కుండలో నీళ్లు నువ్వు తాగకూడదు. పొరపాటును తాగావనుకో గోమూత్రం కానీ ఇలాంటివి తాగాలి నువ్వు, అప్పుడు పరిశుద్ధులు అవుతాను. లేదా కడుపులో ఉంటే నువ్వు వెంటనే వాంతించుకోవాలి. వెంటనే తెలిసిన వెంటనే కనుక తాగిన వెంటనే తెలిస్తే వెంటనే నువ్వు బయటకు వాంతించుకోవాలని చెప్పేసి పరాశర స్మృతి 6వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంది. ఈ బ్రాహ్మణులు శుభాన్ని తెలిపే పేర్లు పెట్టుకోడు, చెడ్డ పేర్లు పెట్టుకోవాలి. బ్రాహ్మణ శిశువుకేమో మంచి పేర్లు పెట్టాలి. ఈ శూద్రులు ఇలాంటి వాళ్ళు మాత్రం వాళ్ళు చెడ్డ పేర్లు పెట్టుకోవాలి. పేర్లు మంచి పేర్లు పెట్టుకోవడానికి కూడా మీకు స్వేచ్ఛ లేదు. ఇంకా ఇవన్నీ చాలా ఉండి చదవాలని టైం అయిపోయింది కాబట్టి నేను అక్కడక్కడ ఒకటి చదువుకుంటూ వెళ్తాను. ఒక 5 మినిట్స్లో ముగిచేస్తాను. విష్ణు స్మృతి 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. తక్కువ కులానికి చెందినటువంటి అగ్రకులానికి చెందినవాడు తక్కువ కులానికి చెందినవాడు
అగ్రకులానికి చెందిన వాడి పక్కన కూర్చుంటే వాడి నడ్డి మీద వాత వేసి గ్రామం నుంచి వెలివేయాలి, గ్రామ బహిష్కరణ చేయాలి. విష్ణు స్మృతి. తర్వాత ఇది విష్ణు స్మృతి 5వ అధ్యాయం. క్షత్రియ వైశ్య ఈ 3 కులాల వాళ్ళని కనుక ముట్టుకుంటే అతను చంపేయాలి. చండాలు ఊరి పొలిమేరలో వస్తారు. అంటే ఈ ఎవరైతే ఇప్పుడు ఊరి చివర ఉంటున్నారు కదా, దళితులుగా పిలువబడినటువంటి వాళ్ళు, ఇంకా కొంతమంది ఊరి చివరన ఎందుకు పెట్టారు అని అంటే వాళ్ళ గ్రంథాల్లో రాశారు ఈ విధంగా. చూడండి, విష్ణు స్మృతి 16వ అధ్యాయం 14వ శ్లోకంలో వీళ్ళని ఊరి పొలిమేరలు కానీ ఊరి చివర కానీ ఉంచాలని. వీళ్ళు సరైనటువంటి వస్త్రాలు కట్టుకోవడానికి లేదు, శవాల మీద ఉన్నటువంటి వస్త్రాలను తీసుకొని వీళ్ళు కట్టుకోవాలి. ఇది వీళ్ళ ధర్మశాస్త్రాలు, వీళ్ళ మత గ్రంథాలు, బ్రాహ్మణులు రాసినటువంటి మత గ్రంథాలు, ధర్మశాస్త్రాల్లో ఇవన్నీ రాశారు. కాబట్టి ఆ రోజుల్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కదా కొన్ని చోట్ల. వితంతువుల గురించి అండి, వితంతువుల గురించి చాలా దారుణంగా రాసినటువంటిది. ఒక్కొక్క రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. అగ్నిపురాణం 230వ అధ్యాయం 3వ శ్లోకంలో ఏమని ఉంటుందంటే, మీరు ప్రయాణం అయిపోతున్నప్పుడు దారిలో వితంతువు, గర్భిణీ స్త్రీ, చండాలుడు ఎదురుగా వచ్చిన అశుభం జరిగిద్ది. ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం గ్రామాల్లో. మనం వెళ్తున్నప్పుడు భర్త లేనటువంటి స్త్రీ ఎవరైనా ఎదురొస్తే, భర్త చనిపోయినటువంటి స్త్రీ, ఇది అశుభం జరిగిద్ది అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ దురాచారాలన్నీ ఎక్కడొచ్చినాయి అని అంటే ఈ దుర్మార్గాలన్నీ కూడా వీళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు. ధర్మశాస్త్రాల్లో కానీ పురాణాల్లో కానీ ఇలాంటి చోట రాసుకున్నారు. కాబట్టి అవన్నీ ఇప్పటికీ కొన్ని చోట్ల తెలియక పాటిస్తూ ఉంటారు. చాలా అమానుషమైనటువంటి చర్య. భర్త లేనటువంటి స్త్రీలను మనం గౌరవించాలి, ఎందుకంటే భర్త లేడు కాబట్టి. సంఘం, సమాజం అనేది వాళ్ళ గౌరవం ఇవ్వాలి, అంతేగాని వాళ్ళని హింసించకూడదు. అది ఇక్కడ వాళ్ళ గ్రంథాల్లో ఈ విధంగా రాసి ఉన్నాయి. విధవరాలు మంచంపై పడుకుంటే భర్త నరకంలో పడతాడు, పైన భర్త నరకంలో పడతాడు. అందువల్ల భర్తకు సౌఖ్యం కలగటానికి విధవరాలు మంచం మీద పడుకోకూడదు, విధవరాలు తలంటు స్నానం చేయకూడదు, సుగంధ ద్రవ్యాలు ఒంటికి ధరించకూడదు, స్త్రీ తలదూకోకూడదు, జడలు అల్లుకోకూడదు. అలా చేస్తే భర్త నరకంలో పడిపోతాడు. ఇవన్నీ 10 సంవత్సరాల వరకు స్త్రీకి సంతానం లేకపోతే ఆ స్త్రీని భర్త వదిలిపెట్టాలి. ఒక స్త్రీకి అందరూ ఆడపిల్లలే పుడతా ఉంటే 12 సంవత్సరాల వరకు చూసి ఆ తర్వాత ఆ స్త్రీని వదిలిపెట్టి మరో స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. బాల్య వివాహాలు కూడా ఇవే కారణం అండి. బాల్య వివాహాలు కూడా రాముడు పెళ్లి చేసుకున్నప్పుడు సీత వయసు 6 సంవత్సరాలు. ఇది వాల్మీకి రామాయణం యుద్ధకాండ 116వ సర్గ 16వ శ్లోకంలో ఉంటుంది. బాల్య వివాహాలు మన దేశంలో ప్రబలంగా ఆ రోజుల్లో పాలు తాగే పిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేశారు, చాలా భయంకరంగా. కారణం ఏంటంటే వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు. సీతకే 6 సంవత్సరాలు పెళ్లి చేస్తే మరి నీ కూతురికి ఎందుకు పెళ్లి చేయమని చెప్పి అడిగేవాళ్ళు ఆ రోజుల్లో. అందుకే పసిపిల్లలకు పెళ్లిళ్ళు చేశారు. చూడండి, నీవు బాల్యమందే నా చేయి నన్ను పెళ్లి చేసుకున్నావని సీత చెప్తుంది వాల్మీకి రామాయణం 116 సర్గాలు యుద్ధకాండ. 8 సంవత్సరాల పిల్లలకే పెళ్లి చేయాలంట. తన కూతురికి రజస్వల కాకముందు ఎవరైతే పెళ్లి చేయరో వాళ్ళ తల్లిదండ్రులు నరకంలో పడతారు, వాళ్ళ అన్న పోయి నరకంలో పడతాడని అడుగడుగునా రాసుకున్నారు. పరాశర స్మృతి, సంవర్త స్మృతి. ఇలాగా ఇంకొక భయంకరమైనటువంటి విషయం చెబుతా చూడండి. ఎందుకు ఆ రోజుల్లో భయంకరంగా చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు జరిగినాయి అంటే ఇక్కడ చూడండి ఏమని ఉంటుందో. పద్మపురాణం 118వ అధ్యాయం 5, 6, 7 శ్లోకాలు ఏమని ఉంటుందంటే, ఒక కన్యకు శరీరంపై వెంట్రుకలు మొలిచినప్పుడు ఆమెను చంద్రుడు అనుభవిస్తూ ఉంటాడు. అలాగే ఋతుస్రావ రక్తాన్ని చూసినప్పుడు ఆమెను గంధర్వులు అనుభవిస్తూ ఉంటారు. ఆమెకి వక్షోజాలు పెరిగినప్పుడు అగ్ని అనుభవిస్తూ ఉంటాడు. కనుక ఇవన్నీ రాకముందే, అనగా 8 సంవత్సరాల వయసు లోపే ఒక బాలికకు పెళ్లి చేయాలి. నువ్వు గనక రజస్వల అయిన తర్వాత పెళ్లి చేసావనుకో, అప్పుడు వీళ్ళందరూ అనుభవిస్తారు ఆవిడ. ఎవరు? అగ్ని, ఇంద్రుడు, చంద్రుడు, ఇలాంటి వాళ్ళంతా కూడా మరి నీ పిల్లను అనుభవిస్తూ ఉంటారు, నీ కూతుర్ని. కాబట్టి నువ్వు చిన్నప్పుడే పెళ్లి చేసేయి, పెళ్లి చేస్తే వీళ్ళందరూ అనుభవించరు అని చెప్పి చెప్పారన్నమాట. ఇది చాలా ఉంటాయి, అడుగడుగునా ఉంటాయి ఈ విషయాలన్నీ కూడా, అడుగడుగునా ఉంటాయి ఈ విషయాలన్నీ. చిన్నపిల్లలకు పెళ్లి చేసిన సంఘటనలు అంటే చేయమని చెప్పినటువంటి సంఘటనలు వాళ్ళ గ్రంథాల్లో చాలా ఉన్నాయి. దీన్ని కూడా మనకి 1929లో అట్లాగా ఈ నిషేధం, బాల్య వివాహాల నిషేధం చట్టాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. అయితే వాళ్ళ చట్టాలు తేవడానికి మన క్రైస్తవ మిషనరీలు చుట్టుపక్కల తిరిగి అనేక రిపోర్ట్లు తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి ఈ చట్టాలను తీసుకొచ్చారు, కాపాడారు స్త్రీ జాతిని ఒక రకంగా చెప్పాలంటే. అయితే దీనికి వ్యతిరేకంగా ఎవరైతే క్రైస్తవ మిషనరీలు వీటన్నిటిని ఆపేయాలని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారో వీళ్ళకి వ్యతిరేకంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ మనువాదులు వాళ్ళు కూడా కోర్టులో కేసు వేసేవాళ్ళు. ఇది మా ఆచారం, మాకు ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది, మా దేవుడు ఇవన్నీ చెప్పాడు, కాబట్టి మీరు
మీరు అడ్డు తగలటానికి వీల్లేదు, మేము బాల్య వివాహాలు చేయాల్సిందే, సతీ సాగమనం చేయాల్సిందే, ఇవన్నీ మా ఆచారాలు, మీరెవరు మధ్యలో చెప్పడానికని వాళ్ళు వచ్చినప్పుడు క్రైస్తవ మిషనరీలు గట్టిగా పోరాడి ఆ సాక్ష్యాలన్నీ కూడా సబ్మిట్ చేసి చట్టాలను తీసుకొచ్చాడు. వాటన్నిటిని కూడా రూపుమాపారు అనమాట. దీంట్లో మన క్రైస్తవుల పాత్ర, క్రైస్తవ మిషనరీల పాత్ర ప్రథమ భాగం అనమాట. పెళ్లి కాకుండా రజస్సులైన కన్య ఇంట్లో గనక ఆమె ముఖాన్ని గనక చూస్తే తల్లి, తండ్రి, అన్నయ్య మొత్తం నరకానికి వెళ్తారు. కాబట్టి రజస్వల కాకముందే పెళ్లి చేయాలని చెప్తా ఉన్నాం. సతీ సాగమనం గురించి ఒక రిఫరెన్స్ చెప్తానండి. ఇది ఎలా వచ్చిందంటే, ఈ సతీ సాగమనం అనేది వాళ్ళ గ్రంథాల్లో అడుగడుగునా ఉంది. దాదాపు 40 రెఫరెన్స్లు. నేను 2 పుస్తకాలు రాశాను ఈ మధ్య. అందులో వీటన్నిటి మీద బోల్డెన్ రెఫరెన్స్లు ఉన్నాయి. బయట తర్వాత మధ్యాహ్నం సాయంత్రం స్టాల్స్లో ఉంటాయి, బయట మీరు తర్వాత తీసుకోవచ్చు. వీటన్నిటి మీద నేను 2 పుస్తకాలు రాశాను. మొత్తం రెఫరెన్స్ సహా ఇచ్చి రాశాను. మీకు కావాలంటే అదనంగా సమాచారం కావాలంటే అందులో ఉంటే మీరు కొనుక్కొని చదవచ్చు. ఈ నారద పురాణం, విష్ణు పురాణం చూడండి, ఇవన్నీ కూడా సతీ సాగమనానికి చెందినటువంటి. గరుడ పురాణం, తన భర్తతో పాటు భార్య కూడా చితిలో కనుక ప్రాణత్యాగం చేస్తే ఇద్దరు కలిసి 3,50,00,000 సంవత్సరాలు స్వర్గంలో స్వర్గసుఖాన్ని అనుభవిస్తారు. భర్త చనిపోయినప్పుడు భార్య కూడా బతికొండగానే భర్తతో పాటు చితిలో పడి తగలబడిపోతే మీరిద్దరు కలిసి స్వర్గానికి వెళ్తారు. అక్కడ 3,50,00,000 సంవత్సరాలు స్వర్గంలో హ్యాపీగా ఉంటారు. మీరు నీ భర్త పాపాలన్నింటిని కూడా నువ్వు విడిపిస్తావు నువ్వు తగలబడిపోతే అని చెప్పి రాసుకొని దారుణంగా ఆ రోజుల స్త్రీ జాతిని నిలువున తగలబెట్టేశారు. విలియం బెంటింగ్ అనేటువంటి గవర్నర్ జనరల్, క్రైస్తవుడు, ఒక అధికారి, ఆయన చట్టాన్ని తీసుకొని వచ్చాడు. సతీ సాగమనం ఎక్కడైనా జరిగిందా, ఎవరైనా చేశారంటే మాత్రం మీకు మరణశిక్ష ఉంటుందని చెప్పి భయంకరంగా ఆ రోజుల్లో దీన్ని కట్టడి చేశాడు. ఎంతోమంది స్త్రీలను కాపాడారు వీళ్ళు, మన క్రైస్తవ మిషనరీ. ఇట్లా దేవదాసి వ్యవస్థ కూడా కారణం వీళ్ళ గ్రంథాలే. దేవదాసి వ్యవస్థకు కూడా బ్రహ్మాండ పురాణంలో ఉంటుంది చాలా క్లియర్గా. 8వ అధ్యాయం 11వ శ్లోకంలో దేవదాసి, బ్రహ్మదాసి, స్వతంత్రదాసి, శూద్రదాసి అటువంటి పేర్లు కనపడతా ఉంటాయి మనకి. ఈ దేవదాసీలుగా మారిపోవాలని చెప్పేసి కృష్ణుడే దీని కారణం, దేవదాసి వ్యవస్థ రావడానికి. ఇదంతా కూడా చదివితే టైం సరిపోదు కాబట్టి మనకి నేను రెఫరెన్స్లు ఇస్తున్నాను, మీరు చూసుకోవచ్చు. నేను రాసిన బుక్స్లో ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. విలియం బెంటింగ్ ఈయననమాట గొప్ప సంస్కర్త మనకి. ఈ సతీ సాగమనం, చిన్నపిల్లల్ని చంపడం, వీటన్నిటి మీద వాటిని నిషేధించినటువంటి చట్టాలని అమలుపరిచినటువంటి వ్యక్తి, తీసుకొచ్చినటువంటి వ్యక్తి విలియం బెంటింగ్ గారు. ఈయనకి చాలా రుణపడి ఉన్నారు, స్త్రీ జాతి ఈయనకి చాలా రుణపడి ఉందన్నమాట. సో ఇట్లాగా దీన్ని బట్టి ఓవరాల్గా చూస్తే మనం సమయం అయిపోయింది కాబట్టి నేను తొందరగా చెప్పాల్సి వచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే చరిత్రను మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏం జరిగిందని తెలిస్తే రాబోయే రోజుల్లో అలా ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు వాటికి మనం అలాంటి మళ్ళీ మనం అలాంటి పనులు జరగకుండా ఉండటానికి మనం ఏం చేయగలం అది చేయగలుగుతాం అన్నమాట. కాబట్టి మన క్రైస్తవ మిషనరీలు, మన ఒక ఇండియా అని అనుకుంటే మీరు పొరపాటండి. క్రైస్తవ మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయి ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు, మూఢాచారాలు, మూఢనమ్మకాలు, వీటన్నిటి మీద ఫైట్ చేసి అందరికి కూడా విముక్తిని కలిగించారు క్రైస్తవ మిషనరీ. కాబట్టి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ముందుకెళ్ళాలి. మన పూర్వీకులు ఏదో చేశారులే సార్ మనకెందుకు, మనం ప్రార్థన చేసుకొని కదలకుండా ఇంట్లో కూర్చుందాం అనుకోకుండా ఈ కాలంలో మన వల్ల మనం ఏదైతే చేయగలుగుతామో దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం కొద్దీ, దేవుడు మనకిచ్చినటువంటి శక్తి కొద్ది మనం ఆ విధంగా పని చేసుకుంటూ వెళ్ళి దేవుని రాజ్య వ్యాప్తికి మనందరం కూడా కలిసి పనిచేయాలి. సో ఈ సందర్భంగా మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సహోదరులకి, అలాగే ఇప్పటివరకు ఓపికగా ఉన్నటువంటి మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.